ఒకటే పని చేయనాకి ఒకేనాగా బతికినాకి ఎంత పెద్ద బతికింది. ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసి అలా కొడతామా ఏటి మళ్ళీ సెట్ మే. ఇంకోటి రామ్ చరణ్ గారి సీన్ ది గద పట్టుకునే సీన్ ఉంటుంది కదా, అది టేకు కంటిన్యూ అయిపోతుంది. చెప్పట్లేదు, అందరం లీనమైపోయి అంటే ఒక హనుమంతుని చూసినట్లు ఉన్నదండి. అందరం అలా హనుమంతుని అనే ఒక ఫీల్ లోనే ఉండిపోయి గదను ముద్దు పెట్టుకున్నప్పుడు నాకు ఎందుకో హనుమంతుడు వచ్చి నా పక్కన నిలబడినట్టు అనిపించింది రా. టేక్ అయిపోయిన తర్వాత మొత్తం అందరూ క్లాప్స్, జై శ్రీరామ్. అసలు చూడమే ఆటే నా పొగరు. రామ్ చరణ్ గారి దగ్గరికి వెళ్ళి ఒక 2 minutes తర్వాత మొత్తం అంతా ఇదైపోయింది. ఆయన ఎందుకంటే ఆ ఫ్రీడమ్ ఇవ్వడం, మీరు ఓకే అంటేనే నేను, ఆ ధైర్యం ఎప్పుడైతే ఇచ్చారో ఓకే. మాటలతో కాదు, ఆటతో బరిలో గెలిచే మగతనం ఎవరికుందో రమ్మను. మేము అనుకున్న దీనికన్నా ఆయన ఎక్కువే తొలగొట్టుకెళ్ళిపోయారు. నేనే రామ్ చరణ్ గారి ప్రొఫెషనల్ కలిశారు, నాకు స్లాంగ్ నేర్పియాలి, ఒకసారి నేర్పియారు నాకు. కూర్మారావు గారు, కూర్మారావు గారు. జాన్వి గారికి గాని ఎలా నేర్పించారా మీకు? తెలుగే రాదు, ఇల్లే తెలుగు చాలా చక్కగా మాట్లాడతారు. జాన్వి గారు మీరు ఎక్కడ కూడా మాకు తెలుగు మాట్లాడతలేరు, మేము ఖండిస్తున్నాం దీన్ని. కుక్కలోని కబుర్లు చెప్పక నాకు ఏటి నాకున్న పోతావు, కొంచెం అర్థమైతలేవండి మాకు అవి. శ్రీలంక గురించి చెప్పుకోవాలంటే ఒక చిక్రీలో ఒక వాటర్ ఫాల్, అక్కడైతే మాత్రం భయపడ్డాం. కొంచెం పైకి చూసేసరికి ఏంటంటే కళ్ళు తిరిగి భయం వేస్తుండే, ఎందుకంటే కింద పడితే ఏం లేదండి, కింద పడితే ఏం లేదు అసలు. చాలా లోయ, చాలా పెద్ద లోయ. అటువంటిది ఆయన అక్కడ ఇలా పైకి చూసుకుంటూ ఆ స్టెప్ వేయడం అనేసి అంటే అమ్మా. డైరెక్టర్ గారు వద్దని సార్, అయినా సరే లేదు చేద్దాం చెప్పేసి ఆయన రిస్క్ తీసుకొని మరి ఆ నిజం మేము కూడా కొంచెం ట్రై చేసాం. పైకి చూసి ఫోటోలో భయం వేసి ఒకసారి షూట్ చేస్తుండగా కన్నుకు కూడా దెబ్బ తగిలింది, బ్లడ్. నెక్స్ట్ డే మళ్ళీ షూట్ చేసేద్దాం అనేసి లేదండి, చిన్న స్పెల్లింగ్ అది వచ్చింది అనేసి అంటే మళ్ళీ ఒక రోజు రెస్ట్ తీసుకుంటే మళ్ళీ వేరే షూట్ పెట్టుకొని అనమాట. మళ్ళీ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ ఆ డైలాగులు చెప్పేటప్పుడు అనమాట కళ్ళు మొత్తం ఎర్రగా అయిపోయి నరాలు బయటకు వచ్చేసి ఏసీలో కూడా చెమటలు పెట్టేయండి. మనమందరము ఒకే భూమి మీద పుట్టినప్పుడు నువ్వున్న చోటికి ఇల్లు ఎక్కువ, మంచిగా ఓటమైనా ఈ కొండ కింద మీ ఫేవరెట్ సాంగ్ చిక్రి చిక్రియా? పడతా 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 ఎనకే ఎనకే పడతా సరుకు సామానులు చూసి మీసం లేసి ఏసే కేకా చికిరి చికిరి గుంటే సొరకెట్టేసాక. ఈ స్లాంగ్ లో సరుకు సామాన్లు అంటే ఏంటిది? పెద్ద మూవీ June 4 లో థియేటర్స్ లో ఎలాంటి సౌండ్స్ వినబోతున్నాం మనం? ఒక వైబ్ చూడబోతున్నాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్బీ మినీ టీవీ. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ రండి. గెస్ట్ ఎవరో కాదు, ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా June 4 ఎప్పుడు వస్తుందా, మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా, ఎలా ఉంటది రామ్ చరణ్ గారి మూవీ అని చూస్తున్నారు. ఆయన కొంతమంది ఏమో అసలు ఈ మూవీలో ఎలాంటి స్లాంగ్ వాడారు అన్నది కూడా క్వశ్చన్ మార్కే. స్లాంగ్ ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది. ఆ స్లాంగ్ ని నేర్పించిన మన కూర్మారావు గారు మనతోనే ఉన్నారు. ఆయన ట్యూటర్ అండ్ అసలు పెద్ద మూవీ అంటేనే ఒక స్లాంగ్ మీద వెళ్ళిపోతుంది, అది యాక్షన్ అవన్నీ చూస్తున్నాం కదా. ఇప్పుడు కూర్మారావు గారికి ఈ అవకాశం ఎలా వచ్చింది, ఎంతమంది ఆర్టిస్ట్ కి దీంట్లో స్లాంగ్ నేర్పించడం జరిగింది? తెలుగు వాళ్ళకంటే ఓకేనండో, మళ్ళీ హిందీ వాళ్ళకు కూడా ఎలా నేర్పించారు? అండ్ మిలిటరీ జాబ్ నుంచి ఇటు మూవీ ఫీల్డ్ ఎలా ఉందో తన మాటల్లో అడిగి తెలుసుకొని ప్రయత్నిద్దాం. నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారండి? చాలా హ్యాపీ సార్. మీరు అసలు చూస్తే నాకు రామ్ చరణ్ గారి హెయిర్ స్టైల్ లాగానే ఉంది అసలు, యాక్చువల్ మొత్తం టోటల్ గా. మీరు అసలు పెద్ద మూవీకి వచ్చిన తర్వాత ఈ హెయిర్ స్టైలా లేకుంటే దానికన్నా ముందేనా? లేదండి, మూవీకి వచ్చిన తర్వాత అంతకు ముందు మిలిటరీ కట్లో ఉండేవాళ్ళం. ఓకే. మూవీకి వచ్చిన తర్వాత మూవీ కోసం అనేసి
మొత్తం సేమ్ రామ్ చరణ్ గారి హెయిర్ స్టైల్ లాగానే చాలా బాగుంది. అండ్ ఫేస్ కూడా Thank you. వి షేప్ అలాగానే ఉంది. ఒక ముక్కు తప్ప అంతా రామ్ చరణ్ గారి లాగానే ఉంది. థ్యాంక్ యూ. ఇంకొకటి నేను మీది మిలిటరీ ఫోటో చూశాను నేను. అవును చూసి మీ ఫాదర్ అనుకున్నాను నేను అసలు అంటే షేవ్ మొత్తం క్లీన్ షేవ్ అవును, ఉండేసి clean చిన్న shave. మిలిటరీ కటింగ్ ఉంటది కదా అవునండి. అలా అని. ఓకే, నైస్ టు మీట్ యూ అండి. చాలా హ్యాపీ ఫీల్ Thank you అవుతున్నాను. అండ్ పెద్ద మూవీ ఎప్పుడు రిలీజ్ అన్నది ఒక థాట్ అయితే స్లాంగ్ ఇప్పుడు చాలా వైరల్ అయింది. అవునండి. స్లాంగ్ డిఫరెంట్ ఏ స్లాంగ్ వాడారండి పెద్ద మూవీ? ఆ, ఉత్తరాంధ్రలో విజయనగరం స్లాంగ్ తీసుకున్నాం అండి. ఓకే విజయనగరం యాస, ఆ విలేజ్, ఆ రూరల్ 90s అప్పుడు ఎలా మాట్లాడేవారు విలేజ్ లెవెల్లో ఆ యాసని తీసుకొని Okay. మూవీకి చెప్పడం జరిగింది. మీరు విజయనగరం విజయనగరం. కాబట్టి ప్లస్ అయింది. నాది విజయనగరం డిస్టిక్, ఓకే సాలూరు దగ్గర శివరాంపురం గ్రామం అండి. మన ఎస్ రాజేశ్వరరావు, సాలూరు రాజేశ్వరరావు వాళ్ళ ఊరండి. ఓకే, ఒక విజయనగరం స్లాంగ్ ని ఇవాళ ఇంత పెద్ద మూవీ పాన్ ఇండియా మూవీలో ప్రజెంట్ అవుతుంది. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ అండి, చాలా సంతోషం. ఆ, ఈ అవకాశం ఇచ్చినందుకు నేనైతే బుచ్చిబాబు గారికి లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. ఎప్పుడు ఆయన మనసులోనే. కానీ విజయనగరం చాలా మంది ఉన్నారు కదా, అవునండి. ఆడిషన్స్ జరిగినప్పుడు మిమ్మల్ని ఎందుకు ఎంచుకున్నారు? మీరు ఏం స్పెషల్ గా అక్కడ పర్ఫామ్ చేశారు? అంటే స్పెషల్గా అంటే చాలా స్లాంగ్ పైన అయితే చాలా హార్డ్ వర్క్ చేశారండి. ఓకే చాలా ఆ లోకల్ రూరల్ ఏరియాకి వెళ్ళి ఆ విలేజ్లో వాళ్ళతో మాట్లాడి ఆడిషన్స్ తీసుకోవడం అలా జరిగింది. అయితే అందులో మా ఊర్లో 2 అబ్బాయిలు సెలెక్ట్ అయ్యారు. ఓకే సెలెక్ట్ అయితే వాళ్ళు ఇక్కడికి రావడం, అందులో మా బావమరిది, మా వైఫ్ వాళ్ళ బ్రదర్ ఒకరు ఉండే. ఓకే కాకపోతే ఇలా మూవీ సైడ్ వచ్చేయడం ఇంట్లో ఇష్టం లేదు. ఓకే ఎందుకంటే తను కువైట్లో ఉంటాడు, మంచి జాబ్ చేసుకుంటున్నాడు. తన ప్రొఫెషన్ వదిలేసి మళ్ళీ ఇటు అలా ఏంటనేసి ఇంట్లో ఇష్టం లేకపోతే నేను వచ్చి మళ్ళీ సార్తో మాట్లాడాను. ఓకే మాట్లాడిన తర్వాత నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీళ్ళు 90s స్లాంగ్ కావాలంటున్నారు. ఓకే వీళ్ళు చిన్నపిల్లలు సార్, 90s వీళ్ళు పుట్టలేదు. మీకు 90s కావాలంటే మేము చిన్నప్పుడు ఎలా ఆడేవాళ్ళం ఆ స్లాంగ్, ఇప్పుడు ఊరు తాలూకు స్లాంగ్ కూడా మారిపోయింది. అవును, అప్పటికి ఇప్పుడు చూసుకుంటే changes చాలా వచ్చింది. చేంజ్ అయిపోయింది. ఎందుకంటే అందరూ బయటకు వెళ్తున్నారు, చదువుకున్న వాళ్ళు అలా చేంజ్ అయిపోయింది. అప్పుడు మేము చిన్నప్పుడు ఆడేది కొన్ని డైలాగ్స్ ఇస్తే అనమాట, అవి చెప్పి వినిపిస్తే అనమాట. అప్పుడు వాళ్ళకి మనకి యాక్చువల్లీ కరెక్ట్ స్లాంగ్ ఇది, ఓకే. కావాల్సింది ఇది కదా అని చెప్పేసి ఓకే. అప్పటి నుంచి కంటిన్యూ అయ్యాం సార్. అసలు ఆడిషన్ లో మీకు ఏ ఏ స్లాంగ్ అంటే ఏ డైలాగ్ చెప్పారు మీరు? కొంచెం బుచ్చిబాబు గారి ముందట అది ఆడిషన్ లో ఏం చెప్పారు? అప్పుడా అదే ఆ పెద్ద గ్లిమ్స్ లో డైలాగ్ ఉంది కదా, ఆహా. ఓటే పని చేయనాకి ఒకేనాగా బతికినాకి ఇంత పెద్ద బతికేందుకు, ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసి ఇలా కొడతామా ఏటి మళ్ళీ చెప్పి. ఓ సూపర్. అంటే ఫస్ట్ వాళ్ళు డైలాగ్ మీకు ఇచ్చారు, డైలాగ్ ఎలా చెప్తారు అన్నది. ఒక 2-3 డైలాగ్స్ ఇచ్చారు, మూవీ రిలేటెడ్. నెక్స్ట్ అనమాట నార్మల్ గా 20 కూడా ఇస్తే అనమాట చెప్పిన తర్వాత చాలా ఇదైంది. నెక్స్ట్ సర్లే ఛాన్స్ వచ్చిందనేసి ఇది కాకుండా మళ్ళా దీనిపైన నేను కూడా చాలా హార్డ్ వర్క్ చేశాను. ఓకే అంటే విలేజ్ వెళ్ళేటప్పుడు, మా ఊరు వెళ్ళేటప్పుడు ఎక్కువ నేను ముసలి వాళ్ళతో స్పెండ్ చేస్తుండేవాడు. ఓకే ఎందుకనేసి అంటే స్లాంగ్ కొంచెం చేంజ్ అయిపోయింది, కొన్ని పదాలు మేము కూడా మర్చిపోయామండి. ఓకే అప్పుడు ఆ టైంలో యూజ్ చేసే పదాలు, కొన్ని పదాలు ఉంటాయి, అవి మేము కూడా మర్చిపోవడం వల్ల వాళ్ళతో స్పెండ్ చేస్తూ వాళ్ళతో టాపిక్లు రేట్ చేసి అనమాట. వాళ్ళ వయసులో ఎలా ఉండేవారు ఏంటి, వాళ్ళ చిన్నప్పుడు ఏవో కథ చెప్తూ వాళ్ళు కంటిన్యూ చెప్తుండేవారు. అలా వాళ్ళతో మాట్లాడేటప్పుడు బై ఫ్లోలో కొన్ని పదాలు నాకు దొరుకుతుండే, వాటిని క్యాచ్ చేసుకుని ఓకే నోట్ చేసుకోవడం. ఇప్పుడేమో నార్మల్ స్లాంగ్ లో మాట్లాడుతున్నారు. అవునండి. మూవీ యాక్షన్ స్టార్ట్ అనగానే స్లాంగ్ వచ్చేసాడు. Slang వచ్చేస్తుంది. ఊరికి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడతారు మీరు స్లాంగ్? ఊరికి వెళ్ళేటప్పుడు అనేసి అంటే అది మనం మాట్లాడే పర్సన్, విలేజ్ ఊరు వెళ్ళాము అనేసి అంటే ఫ్రెండ్స్ తో అయితే మాత్రం ఆ స్లాంగ్ లోనే ఉంటదండి. ఆ స్లాంగ్ లోనే ఆ సెటైర్లు అవి, ఆ పంచులు అవి మంచి ఫన్ గా కామెడీగా ఉంటది. ఊరు వెళ్ళామంటే స్లాంగ్ స్టార్ట్ అయిపోద్ది, మళ్ళీ ఊరు దాటామంటే మళ్ళీ ఆటోమేటిక్ చేంజ్ అయిపోతుంది. అంటే అవకాశం రావడం ఒక ఎత్తు, అవునండి, కానీ ఇంకొక నిలబెట్టుకోవడం ఇంకో ఎత్తు. నిలబెట్టుకోవడం. ఇంకొకటి ఏంటంటే చిన్న చిత్క మూవీ కాదు ఇది, అవును. పాన్ ఇండియా అండ్ పెద్ద పెద్ద ఆర్టిస్టులు. అవును దాంట్లో మీకు సెలెక్ట్ అన్నప్పుడు హుషార్ అనిపించచ్చు, అవును. మరి తర్వాత వీళ్ళకందరికి నేర్పియాలి, వీళ్ళు ఫలానా అన్నప్పుడు ఎలా నర్వస్ ఫీల్ అయ్యారా, లేకుంటే దాన్ని ఒక ఎనర్జీగా ఒక టాస్క్ లాగా ఫీల్ అయ్యారా? ఒకటి అంటే అది ఒక టాస్క్ లా ఫీల్ అయ్యాను. నెక్స్ట్ టెన్షన్ కూడా పడ్డామండి. ఎందుకనేసి అంటే రామ్ చరణ్ గారికి నేర్పించాలి. ఇప్పుడు మనం నా తోటి వాళ్ళు అనేసి అంటే పర్లేదు, వాళ్ళకి మనం ఫ్రీగా ఉంటాం, అవును. చేస్తాం. కానీ ఒక గ్లోబల్ స్టార్ ఆయనకి నేర్పించాలి అనేసి అంటే ఆయన ఎంతవరకు మనకి ఆ స్పేస్ ఇస్తారు, మనం ఎంతవరకు ఆయనకి అది ఫుల్ఫిల్ చేయగలం, మనం దేనికైతే జాయిన్ అయ్యామో
దానికి మనం ఎంతవరకు న్యాయం చేయగలం అనే ఒక ఉంటుంది. టెన్షన్ అయితే మాత్రం మైండ్లో ఉండేదండి. కానీ రామ్ చరణ్ గారి దగ్గరికి వెళ్ళి ఒక 2 మినిట్స్ తర్వాత మొత్తం అంతా ఇదైపోయింది. ఆయన ఎందుకంటే ఆ ఫ్రీడమ్ ఇవ్వడం, చాలా క్లోజ్గా మాట్లాడడం, ఆ ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసారండి. ఓకే. మీరు ఓకే అంటేనే నేను ఓ కెమెరా ముందుకు వెళ్తాను, మీరు ఎంతవరకు మీరు సాటిస్ఫై అవ్వకపోతే అంతవరకు మీరు అన్నమాట చెప్పండి పర్లేదు అనేసి అనమాట. ఆ ధైర్యం ఎప్పుడైతే ఇచ్చారో ఓకే అయితే మనం వెళ్ళొచ్చు. కొంత మనం Satisfy న్యాయం చేయ- చెయ్యొచ్చు అనే ఒక ఇది వచ్చింది. ఆ తర్వాత అన్నమాట నెక్స్ట్ ఆయన కొంచెం క్యాచ్ చేసుకునే ఇది ఉందండి. నెక్స్ట్ ఈ మూవీ అనగానే ఇలా ఈ బాధ్యత నాకు రాగానే రంగస్థలం మూవీ కొంచెం మళ్ళా రిపీట్ చేసుకొని చూడడం ఇవన్నీ జరిగింది. అంటే ఎంతవరకు ఆయన ఆ స్లాంగ్ చెప్పగలిగారు. ఒకటి ఫ్లోలో మూవీ చూసేయడం వేరు, కానీ స్లాంగ్ పర్టికులర్ గా అది గమనించడం ఇవన్నీ చూసాను. ఓకే, గోదావరి స్లాంగ్ ని పండించగలిగారు అనేసి అంటే మా ఇది విజయనగరం మాత్రం. స్లాంగ్ కూడా న్యాయం చేస్తారు పర్లేదని మేము అనుకున్న దీనికన్నా ఆయన ఎక్కువే చేశారు మొత్తం. చేశారండి. అంటే ఫస్ట్ మీకు పరిచయం రామ్ చరణ్ గారిని ఎవరు తీసుకెళ్లి పరిచయం చేశారు? మన ఈ ట్యూటర్స్ వీళ్ళు నేర్పియడానికి వచ్చారని ఫస్ట్ మీకు ఎవరు తీసుకెళ్లి పరిచయం చేశారు? డైరెక్టర్ బుచ్చిబాబు గారు. బుచ్చిబాబు గారే. బుచ్చిబాబు గారే తీసుకెళ్లారండి. ఓకే. స్టార్టింగ్ మైసూరు స్టార్టింగ్ షెడ్యూల్లో వచ్చా. వెళ్ళాం. ఫస్ట్ టేక్ చేయాలి అయితే ముందుగా డైరెక్టర్ గారు అనమాట ఆయన దగ్గరికి తీసుకొని వెళ్ళాను అనమాట. ఇలా పరిచయం చేశారు. సరే ఇలా కుర్మారావు మీకు స్లాంగ్ ఓకే అని అనమాట రావడం. అప్పుడు ఆయనకి డైలాగ్ చెప్పడం ఓకే. కొంచెం ఫ్రీగానే చాలా ఫస్ట్ వెళ్ళంగానే టెన్షన్ వెళ్ళేంత వరకు టెన్షన్. అది ఒక ఫస్ట్ టైం దగ్గరికి వెళ్ళి కలుస్తున్నాం. వెంటనే చూడగానే కూల్ గానే హాయ్ ఉంటాడు చెప్పి ఆయన. హాయ్ చెప్పి పక్కన కూర్చోబెట్టుకొని ఓకే అండి ఏంటి ఎలాగనేసి అనమాట మొత్తం అన్ని మాట్లాడి ఆ, ఓకే అయితే ఇప్పుడు ఏం డైలాగ్ చెప్తున్నారు ఏంటంటే సరే డైలాగ్ ఓకే మీరు మీ వాయిస్ ఒకసారి వినిపించండి అనేసి అంటే ఒకసారి వినిపించడం. ఓకే చాలా బాగుంది, ఓకే ట్రై చేద్దాం అని చెప్పేసి ఓకే. అంటే మీకు సెలెక్ట్ అయిన తర్వాత మీకు ఫస్ట్ స్క్రిప్ట్ ఇచ్చారా? స్క్రిప్ట్ మొత్తం ఈ టోటల్ గా ఇదని? అవునండి. ఓకే. సీన్ వైజ్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క సీన్ పైన కూర్చుంటుండే వాళ్ళం అండి. ఆ సీన్ పైన కూర్చొని నెక్స్ట్ ఏడి రామన్ అనేసి ఉంటారండి రైటర్, అవునా? ఆయన ఉండేవారు. నెక్స్ట్ రైటర్ ప్రకాష్ గారు ఉంటారు. మేము ముగ్గురం స్క్రిప్ట్ పైన కూర్చుండే వాళ్ళం. ఒక్కొక్క సీన్ ఎక్స్ప్లెయిన్ చేసేవారు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇది సీను ఇది ఫీలు, ఈ ఫీల్డ్లో ఇలా చెప్పాలి అనేసి అంటే అనమాట డిస్కషన్ చేస్తూ మళ్ళీ దాన్ని స్లాంగ్లో ఓకే. ట్రాన్స్లేట్ చేసి అనమాట చెప్తూ ఉంటే అనమాట రాసుకుంటుండే వాళ్ళం. కొన్ని పదాలు మార్చే ఎందుకంటే కొన్ని పదాలు మా స్లాంగ్ వచ్చేసరికి మారుతుంటాయి. ఆ పదాలు మార్చి ఎక్కడ ఎలా ఏదైతే బాగుంటుంది ఆ సీన్ కి ఆ సిచ్యువేషన్ కనీసం అనమాట డిస్కషన్ చేస్తూ రాస్తుండే వాళ్ళం. చాలా ఓకే. చక్కగా ఇప్పుడు ఒకటి నేనే రామ్ చరణ్ గారు ఇప్పుడు అవును. ఫస్ట్ నాకు కలిశారు, అవును. నాకు స్లాంగ్ నేర్పియాలి, ఒకసారి అవును. నేర్పియారా నాకు? అంటే ఏదో ఒక ఏదో డైలాగ్ ఒక డైలాగ్ అంటే మీకు నచ్చిన అంటే తెలంగాణ ఐ మీన్ విజయనగరం ఏం మాట్లాడుతూ ఒక 2 లైన్స్. ఓకే. అంటే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చేస్తున్నాం, ఇంటర్వ్యూ ఇప్పుడు నాతో నేర్పియండి. ఇంటర్వ్యూ చేస్తున్నాము. ఇంటర్వ్యూ చేస్తున్నాం అనేసి అంటే ఇంత ఖర్చు పెట్టారు, ఇంత సెటప్ పెట్టారు, ఇప్పుడు నేను వచ్చాను నాతో మీరు మాట్లాడుతున్నారు. ఓకే. డైలాగ్ ఏంటంటే కుర్మారావు మీరు వచ్చారు కాబట్టి మీకోసం కొన్ని వ్యూస్ రావాలని మేము ఇంత ఖర్చు పెట్టి అనమాట ఇన్ని కెమెరాలు పెట్టేసి మీకోసం చేస్తున్నాం. ఈ వీడియో బాగా వైరల్ అవ్వాలి, మంచి వ్యూస్ రావాలి, పెద్ద సినిమా కూడా హిట్ అవ్వాలి. ఓకే, ఇది కాన్సెప్ట్ అనుకోండి. చెప్పండి కుర్మారావు గారు మీరు వస్తారని చెప్పేసి ఇదంతా సెట్ చేసినాము, ఇన్ని కెమెరాలు పెట్టేసి లైటింగ్లు ఇదంతా ఉన్నాం. మీ దయ వల్ల ఒకవేళ ఈ వీడియో బాగా వైరల్ అయ్యింది అనుకోండి అయితే చాలా సంతోషం. అలాగే మీ పెద్ద మూవీ కూడా హిట్ అవ్వాలని మేము కోరుకుంటాం. కుర్మారావు గారు చాలా టఫ్ స్లాంగ్ అండి, ఈజీ కాదు ఇది అసలు. ఇది కాదండి, ఆంధ్రాలోనే ఇంకొకటి స్టఫ్ ఇది. అదే వావ్, అటువంటిది అంత హైఫై లైఫ్. అవును, వాళ్ళు ఈ పదాలు కూడా యూజ్ చేయరు. రామ్ చరణ్ గారు మళ్ళీ ఈ స్లాంగ్ ని పట్టుకోవాలంటే ఆయన ఎంత హార్డ్ వర్క్. నిజమే, అసలు యాక్చువల్లీ చూస్తే రామ్ చరణ్ గారు మీరు ఎంత హార్డ్ వర్క్ చేశారు. కుర్మారావు గారు ఇక్కడికి వచ్చారు, పెద్ద సినిమా
నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి రామ్ చరణ్ గారు. ఆయన దీంట్లో నటించిన ప్రతి ఒక్కరి స్లాంగ్ ని మీరు ఫాలో అయ్యి మీరు నేర్చుకున్నారంటే ఎంత హార్డ్ వర్క్ చేస్తే. చాలా హార్డ్ వర్క్ చేసి మీరు చెప్తే నా నాలుక అంటే మనం దీనికి అలవాటు పడి ఉన్నాం కదా, అవును. నార్మల్ న్యూట్రల్ లాంగ్వేజ్ అవునండి. స్లాంగ్ అంటే వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేశారు అవునండి. అసలు, అది కదా నాకు అవును. ఇప్పుడు అర్థమవుతుంది ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఒక మూవీ బయటికి వస్తుంది. చూస్తాం మనం 2 నిమిషాలు 2 గంటలు చూసుకొని బయటికి వచ్చేస్తాం కానీ దాని వెనకాల. అవును. రామ్ చరణ్ గారికి నేర్పించేటప్పుడు స్లాంగ్ ఎంత వరకు హోంవర్క్ చేశారు? ఒక డైలాగ్ చెప్పినప్పుడు ఎంత టైం పట్టేది నేర్చుకోవడానికి? అంటే అది డైలాగ్ని బట్టేనండి. ఓకే. ఒక్కొక్క డైలాగ్ అయితే త్వరగానే క్యాచ్ చేస్తుండేవారు. నెక్స్ట్ అన్నమాట మెయిన్ ఏంటంటే ఆ మోడలేషన్ ఉన్నది చూడండి, ఆ మోడలేషన్కి అనమాట కొంచెం టైం తీసుకుంటుండేవారు. కానీ చాలా కాకపోతే ఇంకా నేను చెప్పే దీనికన్నా ఆయన వాయిస్ తో వచ్చేది అది చాలా అందంగా ఉండేదండి, చాలా బాగుండేది, వినాలనిపించేది. ఆయన ఎన్నిసార్లు చెప్పినా సరే మళ్ళా వినాలనిపిస్తుండేది, చాలా బాగుండేది. కానీ రంగస్థలంలో కూడా యాస చాలా బాగుంది, చాలా బాగుంది. అంటే వింటుంటే కొంతమంది బాగుండి మాట్లాడుతుంది, చాలా బాగుండేది. ఇప్పుడు అలాంటిది కూడా ఇంకా దాన్ని బీట్ చేసేసి బీట్ చేస్తారు. అది గోదావరి స్లాంగ్, ఇది విజయనగరం దానికి ఇక మించేస్తుంది. ఓకే. అండ్ ఇంకొకటి మీరు స్లాంగ్ నేర్పించడానికి వెళ్ళారా, ఆర్టిస్ట్ గా కూడా వెళ్ళారా? అది ఎట్లా వచ్చింది ఛాన్స్ మీకు? యాక్చువల్లీ స్లాంగ్ కోసమే నేను జాయిన్ అయ్యానండి, కానీ డైరెక్టర్ గారి దయ వల్ల ఆ ఛాన్స్ కూడా ఇచ్చారు ఆయన. ఏం చూసి ఇచ్చారు మీకు ఆర్టిస్ట్ కూడా? రా కూర్మారావు దీంట్లో యాక్ట్ చేసే కుస్తీ బాడీ అవి చూసిరా, ఏం చూసారు? బాడీ ఏం కాదండి, అడిగాం సార్ ఇలాగా ఆర్టిస్ట్ కూడా అనేసి అంటే ఓ కంపల్సరీ తప్పకుండా అని చెప్పి మొత్తం ఆక్సిజన్ మీరు ఈ మూవీకి మొత్తం మీరేందన్నారు. హెయిర్ ఉండేనా అప్పుడు మీరు వెళ్ళినప్పుడు? హెయిర్ ఉండేదండి, బ్రతికించారు. ఎందుకంటే ఆ స్క్రిప్ట్ వర్క్ అప్పుడే రిటైర్ అయిన తర్వాత వచ్చాం కదా, వచ్చిన తర్వాత మొత్తం మూవీకి ఎప్పుడైతే ఓకే అయ్యిందో మొత్తం హెయిర్. ఓకే. ఎన్ని మంత్స్ పట్టింది మీకు స్క్రిప్ట్ కి అనేసి అంటే నేను కనీసం ఒక 1 year పైనే స్క్రిప్ట్ పైన కూర్చున్నామండి. 1 year స్క్రిప్ట్ వర్క్ చేసాం, తర్వాత 1.5 year పైన అనమాట మూవీ స్టార్ట్ అయిన తర్వాత. ఇది 1 year కి మీ హెయిర్ ఇట్లా అయిపోయిందా? ఇది 2 years. నో కటింగ్ ఇప్పుడు. ఓకే. నాకు ఇప్పుడు అంటే రామ్ చరణ్ గారికి కొంచెం తెలుగు గోదావరి యాస ఇలా కొంచెం ప్రాక్టీస్ ఉంది కాబట్టి కొంచెం చెప్పడం జరిగింది. జాన్వి గారికి గానీ ఎలా నేర్పించారా? మీకు తెలుగే రాదు ఇల్లే, అలాంటిది కొంచెం ఎలా నేర్పించారు జాన్వి కపూర్కి? ఆవిడ తెలుగు చాలా చక్కగా మాట్లాడతారు. అవునా? చాలా ఫ్లూయెంట్ గా మాట్లాడతారు. జాన్వి గారు మీరు ఎక్కడ కూడా మాకు తెలుగు మాట్లాడతలేరు, మేము ఖండిస్తున్నాం దీన్ని. లేదు, చాలా చక్కగా మాట్లాడతారు. సక్సెస్ మీట్ లో మీరు తెలుగే మాట్లాడాలి. ఈ వీడియో రిలీజ్ చేసి షేర్ చేసి పెట్టు, మా కెమెరామెన్ మా ఎడిటర్స్ కి చెప్తున్నాను. ఓకే. తెలుగులో మాట్లాడతారండి. ఒకసారి ఆవిడకి స్క్రిప్ట్ ఇచ్చాము అనేసి అంటే మాత్రం చాలా మెమొరీ పవర్ అండి. మొత్తం రుక్కు పెట్టి స్టూడెంట్ క్వశ్చన్స్ రుక్కు పెట్టినట్టు అనమాట, రుక్కు పెట్టేసేవారు. ఆ క్యారెక్టర్కి తగ్గట్టుగా దాంట్లో లీనమైపోయి ఆ మోడలేషన్ ఇచ్చేసుకొని అనమాట. మంచి పెర్ఫార్మర్ అండి ఆవిడ, చాలా చక్కగా చేశారు. చాలా ఆ క్యారెక్టర్కి బాగా సూట్ అయ్యారు. నెక్స్ట్ అనమాట స్లాంగ్ పరంగా కూడా ఆవిడ బాగా మాట్లాడారు. ఓకే. జాన్వి కపూర్ గారు సక్సెస్ మీట్ కి, పెద్ద సక్సెస్ మీట్ కి మీరు మొత్తం తెలుగే మాట్లాడాలి. నేను అక్కడ మాట్లాడుకుని స్టేజ్ ఎక్కి నేనే మాట్లాడిస్తా. ఇప్పుడు మా కూర్మారావు గారు మీ గురించి చెప్పేశారు, తెలుగు వచ్చారే. తెలుగు చాలా చక్కగా. ఓకే, నైస్. అంటే అప్పట్లో శ్రీదేవి గారి కుమార్తె అంటే అంత మాత్రం ఉండాలి కదా జాన్వి కపూర్ గారికి. అవును, కాంబినేషన్ ఇప్పుడు అప్పట్లో చిరంజీవి గారు అండ్ శ్రీదేవి గారి కాంబినేషన్ సూపర్ హిట్. జగదేక వీరుడు, అతిలేక సుందరి గాని, తర్వాత వచ్చిన ప్రాజెక్ట్స్ కానివ్వండి. ఇప్పుడు రామ్ చరణ్ గారికి జాన్వి కపూర్ గారి ఎలా ఉండే అంటే బాండింగ్ కానీ అక్కడ చూసిన సీన్స్ మీకు ఎలా అనిపించేది మీరు వర్క్ చేసిన? చూడడానికి చాలా చక్కగా అనిపించేదండి. ఇద్దరు స్టార్ల తాలూకు పిల్లలు ఒకే దీనిపైన. నెక్స్ట్ ఈ ఐటమ్ సాంగ్ షూట్ అయ్యేటప్పుడు అయితే జానీ మాస్టర్ గారు అన్నారు, 3 స్టార్ల పిల్లలు ఒకే దీనిపైన అనమాట. చాలా చక్కగా ఉన్నది. చాలా ఎందుకంటే అంటే జాన్వి గారు ఆ సాంగ్ లో ఉన్నారు. అవును. నెక్స్ట్ శృతి హాసన్, అవును, ఆవిడ ఒక స్టార్ గారి పిల్లలు. ఇద్దరు స్టార్ పిల్లలు, ఒక మెగాస్టార్ కొడుకు, 3 కలిసి అసలు చేస్తుంటే అసలు కళ్ళు చాలట్లేదని జానీ మాస్టర్ గారి సెట్ లోనే. అవును. చాలా బాగుండేదండి. ఓకే. అండ్ ఏదైనా ఒక మంచి డైలాగ్, రిలీజ్ అయిన డైలాగ్స్ చెప్పండి, మీకేం ఇబ్బంది పెట్టండి నేను. ఓకే. ఆటలో కాదు బరిలో గెలిసే మొగతనం ఓడుకుందో రమ్మను. ఆటలో కాదు ఇది నిజంగా తెలుగు ఇంత కష్టంగా ఉంటుంది స్లాంగ్స్ లలో కూడా కదా. అంటే మేము వాడక భాష వెళ్ళిపోతున్నాం అసలు కంటిన్యూగా. జగపతి బాబు గారిది ఒక డైలాగ్ వచ్చింది ట్రైలర్ లో, మనం అందరము ఒకే భూమి మీద పుట్టినప్పుడు నువ్వున్న చోటికి ఇలువ ఎక్కువ, మామున్న చోటికి ఇలువ తక్కువ.
ఓకే, సూపర్. అంటే జగపతి బాబు గారికి కూడా ఇలా అంటే తను మాత్రం ఇక జీవించేస్తారు మొత్తం. అయ్య బాబు ఉమ్. ఆయన డబ్బింగ్ టైంలో పెట్టిన ఎఫెక్ట్ అండి అస్సలు చూస్తూ అన్నమాట నేనే ఆశ్చర్యపోతుండేవాడు. ఓకే. ఎందుకనేసి అంటే పక్కన ఉండేవాళ్ళం మ్మ్. స్లాంగ్ చెప్పడానికి, అక్కడ ఏం చిన్న కరెక్షన్స్ ఏమైనా వస్తే చెప్పడానికి అనేసి ఉండేవాళ్ళం. ఆయన ఎంత సీరియస్గా తీసుకున్నారంటే ఈ క్యారెక్టర్ని ఓకే. చాలా అసలు మొత్తం ప్రాణం పెట్టేశారండి. అంటే లుక్ ఆయన చూసేటప్పుడు పోల్చుకోలేరు, ఎవరు కూడా గుర్తుపట్టలేకపోయారు జగపతి బాబు గారా కాదా అనే ఒక అవునవును, లుక్ లో అదే ఆ, ఉంది. ఉన్నది. అవును. అయితే ఆయన ఏంటంటే లుక్ చూసి ఎలాగైతే అవునా కాదా అనే ఒక ఇది వచ్చిందో, వాయిస్ కూడా జగపతి బాబు గారు వాయిస్లో కనిపించకూడదు, ఓ. అప్పల సూర్య కనిపించాలని చెప్పేసి వాయిస్ని చేంజ్ చేసి స్లాంగ్ని పట్టుకొని ఆ స్లాంగ్లో ఆ బేస్ వాయిస్లో ఆయన తీసుకొని నెక్స్ట్ ఎమోషన్ క్యారెక్టర్ అండి. ఓ. ఆ ఎమోషన్ మిస్ అవ్వకుండా ఆ మూడిట్లని ఇచ్చేస్తూ అబ్బా చాలా కష్టపడ్డారండి ఆయన. ఆ డైలాగులు చెప్పేటప్పుడు ఆ ఎమోషన్ క్యారెక్టర్ అండి. ఆ డైలాగులు చెప్పేటప్పుడు అనమాట కళ్ళు మొత్తం ఎర్రగైపోయి ఓ. నరాలు బయటకు వచ్చేసి ఏసీలో కూడా చెమటలు పెట్టేయండి, బా. లాగి 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 గొంతుకు. ఆయన మొన్న ఇంటర్వ్యూలో కూడా ఆ. చెప్పినట్లున్నారు, ఉమ్. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు పడుకొని Pain. లేచేసరికి ఇవన్నీ పెయిన్స్ అంట. అదే. అంటే నిజమండి, చాలా కష్టపడ్డారు ఆయన, ప్రాణం పెట్టారు. అంటే మార్నింగ్ వచ్చేసేవారండి, మార్నింగ్ వచ్చి రోజు మొత్తం అయ్యేది ఆ 2 లేదా 3 డైలాగులు అయ్యేవండి రోజు మొత్తం మీద. రోజు మొత్తం. యాక్చువల్లీ చెప్పుకోవాలంటే ఆయన 2 days లో మొత్తం ఆయన Close క్యారెక్టర్ కి క్లోజ్ చేసి వెళ్ళిపోవచ్చు, చెప్పేస్తారు, చాలా ఆ, సింపుల్ గా అవును. చెప్పేస్తారు. ఆయన ఉంది దీనికి ఏం లేదు, చిన్న ఆ స్లాంగే కొంచెం ఇది ఉంటది, ఆ స్లాంగ్ పట్టుకొని కావాల్సిన మోడలేషన్ చెప్పుకోలేకపోతే పర్లేదు. లేదు లేదు, ఇది అటువంటి క్యారెక్టర్ కాదు, ఇది నాకు చాలా రోజుల తర్వాత వచ్చిన ఒక పెద్ద నా లైఫ్లో ఆయన సెకండ్ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత నాకు గుర్తుండిపోయే క్యారెక్టర్ ఇది. ఈ క్యారెక్టర్కి ఎంత వీలైతే అంత ఇచ్చేద్దాం, ఓ. కానీ ఎటువంటి కాంప్రమైజ్ మాత్రం అవ్వద్దు అని చెప్పేసి అనమాట. చాలా కష్టపడ్డారు, చాలా కష్టపడ్డారు. ఎందుకనేసి అంటే ఆయన గురించి చెప్పుకోలేరు చాలా, అదే అదే. కానీ మేము దగ్గరుండి చూసాం కాబట్టి ఆయన కష్టం అనమాట ఆడియన్స్కి తెలియాలి. అవును. ఏంటి ఆయన ఎంత కష్టపడ్డారు ఏంటి అనేది అనమాట ఆడియన్స్కి తెలియాలి కాబట్టి చాలా ప్రాణం పెట్టారండి ఆయన, చాలా టీత్ కష్టపడ్డారు. సెట్ కూడా ఏదో పెట్టుకున్నారని విన్నాను. అదే. ఆ వాయిస్ అంటే అది చేంజ్ అవ్వడం కోసం అనమాట, అదొక ఇది తేవడం కోసం ఆ టీత్ సెట్ పెట్టుకొని, ఆ పళ్ళ సెట్ పెట్టుకొని ఆ ఇది చేసి అబ్బా నమస్కారం పెట్టాలండి ఆయన. భయం వేస్తుండేది. ఏంటంటే ఒకటి ఆయన అంత ఇదైపోతుంటే అనమాట టెన్షన్ లాగా ఉంటుండేది, ఏమైపోతా ఏంటా అనేసి. అంటే లేదు కావాలి. ఇంకా ఇంకో టేక్ చేద్దాం, ఇంకోటి నెక్స్ట్ పప్పు గారు ఉండేవారండి, ఉమ్. ఆ డబ్బింగ్ అచ్చా. ఆయన సౌండ్ ఇంజనీర్ గారు. ఆయన ఫుల్ ఈయన ఎంత కష్టపడ్డారో ఆయన అంత కష్టపడ్డారు. ఈ take కావాలి కదా. ఈ మోడలేషన్ లో చెప్దామండి బాగుంటదని చెప్పేసి ఆయన మోడలేషన్ ఇవ్వడం, ఈయన చెప్పడం, అబ్బా ఒక్కొక్క డైలాగ్ కి ఎన్నో టేకులు మళ్ళీ 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 చేశానమాట. అసలు దీని వెనక చాలా కష్టం ఉన్నదండి. ఎంత కష్టం లేకుంటే ఇవాళ జగపతి బాబు గారు ఒక హీరో నుంచి విలన్ క్యారెక్టర్స్ పోషిస్తున్నారంటే ఇంత కష్టపడితేనే అవునండి, కదా. చాలా మొత్తం కష్టపడతాం. విలన్ క్యారెక్టర్స్ రంగస్థలంలో చూసుకున్నా కూడా చాలా చాలా మూవీస్ లో చూసినా కూడా విలన్ గా అవునండి, అసలు దాటేసిపోతున్నారు. నిజం. అంటే ఆయన ఛాలెంజ్ క్యారెక్టర్ వచ్చింది అనేసి అంటే ఆయన ప్రాణం పెడతారు, కష్టపడతారు, ఈ వయసులో కూడా హార్డ్ వర్క్ చేస్తారు అనేది మాత్రం నేను దగ్గర నుంచి చూసాను. అది మీరు ఎలా అంటే మూవీలో చెప్పడం వేరే, అవునండి, కానీ డబ్బింగ్ లో మనకు పర్ఫెక్షన్ కావాలి కదా. అవునండి. ఎలా నేర్పించారు వాళ్ళను? చెప్తుండే వాళ్ళం అండి, వాళ్ళు చెప్పేటప్పుడు ఏమైనా చిన్న కరెక్షన్ వచ్చిందంటే మళ్ళీ అది కరెక్షన్ చేస్తుండే సార్, ఇక్కడ కొంచెం ఈ లెటర్ ఓకే అనేసి అనమాట మళ్ళీ చెప్పడం, అలా దగ్గర ఉండి చూసుకుంటుండే వాళ్ళం, చెప్తుండే వాళ్ళం. ఓకే. కొంచెం టేకులు ఎక్కువ అవుతుండేవి, అయినా సరే కావాల్సిన పర్ఫెక్ట్ తీసుకొచ్చేవాళ్ళు. ఓకే. మీకు ఈ స్లాంగ్ నేర్పించడంలో నాలాంటి స్లాంగ్ రాని వాళ్ళు దీంట్లో ఎవరు ఉన్నారు? ఎంత నేర్పించినా కూడా అందరూ ఎంత నేర్పించినా కూడా అబ్బా కాలే కొంచెం ఫైనల్ సరే అండి అని చెప్పడానికి. అంటే స్లాంగ్ రాని వాళ్ళంటే అందరూ స్లాంగ్ రాని వాళ్ళండి. నేర్పించిన ప్రభాస్ తర్వాత శ్రీని గారు ఉన్నారు, అవును, ప్రభాస్ శ్రీని గారు కొంచెం త్వరగా క్యాచ్ చేశారు, ఆయన అయితే దొలగొట్టుకెళ్ళిపోయారు. ఆయన ఒక ఫ్లోలో చాలా సింపుల్ గా ఆయన దీన్ని పట్టుకున్నారు, కానీ మిగతా ఆర్టిస్టులు అందరూ కూడాను కష్టమేనండి కదా. ఎందుకని అంటే సర్లే ఏదో రకం చెప్పిస్తే సరిపోతుంది అనే టైప్ కాకుండా అనమాట, పర్ఫెక్ట్ గా వచ్చినంత వరకు
చెప్పించి చేసి అనమాట. అందరూ కష్టపడ్డారు ఈ విషయంలో అయితే మాత్రం. టీచర్ అనేది ఇప్పుడు మీరు టీచర్ లైఫ్ మీరు నేర్పించడం ఒక ఎత్తు అయితే, వాళ్ళు పర్ఫార్మ్ చేసేదాకా వాళ్ళకన్నా టెన్షన్ మీకు ఎక్కువ ఉంటది. అవునండి. ఎట్లా చెప్తారు మళ్ళీ నేర్పియాల్సి వస్తుంది. ఆ టెన్షన్ ఏమైనా పడ్డారా? టెన్షన్ ఉండేది. నెక్స్ట్ ఏంటంటే ఒకటండి, స్లాంగ్ పరంగా నేను వాళ్ళకి చెప్పినా సరే, కానీ వాళ్ళు చెప్పే ఆ మోడ్యులేషను, ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి అనమాట, వాళ్ళ ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. ఎలా యాక్ట్ చేస్తారు అంటే స్క్రీన్ మీద చూసింది వేరు, దాంట్లో నేను కానీ ఆ దగ్గర నుండి వాళ్ళతో చూసి అనమాట నేను వాళ్ళ నుంచి చాలా నేర్చుకున్నాను. జగపతి బాబు గారి నుంచి ఏం నేర్చుకుంటే సీనియర్ ఆర్టిస్ట్. అవునండి. ఒక హీరోగా వచ్చేసి విలన్ గా ఇప్పటికీ చాలా బిజీగా ఉన్నారు. అవునండి. ఏం నేర్చుకున్నారు అంటే మనం స్క్రీన్ లో చూసినాం నార్మల్ గా. ఇప్పుడు ఆయనతో వర్క్ చేయడం, మీరు అతనికి ఒక స్లాంగ్ నేర్పించడంలో జగపతి బాబు గారికి చూసి నుంచి ఏం నేర్చుకున్నారు? ఆయన ఒక మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తి అండి. చాలా సింపుల్గా ఉంటారు. పెద్ద ఆడంబరాలు ఏముండవండి, చాలా సింపుల్గా ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే నాకు ఆయన డబ్బింగ్ చెప్పేటప్పుడు అయితే ఒకటి మాత్రం అర్థమైందండి. అంటే ఈయన ఇది నాది, ఇది నా క్యారెక్టర్ అనేసి అనమాట సీరియస్గా నమ్మారనేసి. అంటే ఈ వయసులో కూడా ఎంతైనా కష్టపడతారు. ఎందుకంటే ఒక సీన్లో అండి అంటే కూర్చుంటే అది కంఫర్ట్గా ఫీల్ రావట్లేదని చెప్పేసి మైక్ని డౌన్ చేసి ఆయన ప్రతి డైలాగ్కి బెండ్ అవుతూ నిల్చుంటూ బెండ్ అవుతూ నిల్చుంటూ బెండ్ అవుతూ అనేసి అనమాట చేస్తుంటే, ఏజ్ అండి, ఏజ్ అయినా చూడాలి. ఆ ఏజ్ లో అంత ఎఫెక్ట్ పెట్టి అనేసి అంటే యాక్చువల్లీ చూసుకోవాలంటే ఆయన అంత ఎఫెక్ట్ చెప్పగలిపోవచ్చు. మరి కావాల్సిన మనం ఏం కోరుకుంటున్నాం అది ఇచ్చి, కానీ ఆయన సొంతగా ఎఫెక్ట్ పెట్టి లేదు ఎన్ని రోజులని చేద్దాం అది మాత్రం అంటే ఆయన ద్వారాగా ఆయన్ని దగ్గరుండి చూసి నేర్చుకునేది ఏంటంటే ఆయన నమ్మారు అనేసి అంటే ఎంత దాకైనా వెళ్తారు. అది మాత్రం ఉందండి, ఆ కమిట్మెంట్ ఉంది. లేదు జగపతి బాబు ఎప్పటికీ 18 స్ట్రీట్ 18 ఎప్పటికైనా 18 అందగాడు. శుభలగ్నంలో ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. నిజం. ఓకే. హిందీ యాక్టర్స్ కూడా ఉన్నారు కదా? అవునండి. వాళ్ళకి ఎలా? హిందీ యాక్టర్స్ ఒకటండి, బొమ్మన్ గారు ఉన్నారు, నెక్స్ట్ దివ్యాందు, నెక్స్ట్ టిన్ను ఆనంద్ గారు కూడా ఉన్నారు దాంట్లో. అయితే వాళ్ళకి తెలుగు రాదండి. తెలుగు రాకున్నా సరే వాళ్ళకి హిందీలో ఎక్స్ప్లెయిన్ చేస్తుండే వాళ్ళం. డైరెక్టర్ గారు కొంతవరకు ఇంగ్లీష్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేవారు. అక్కడక్కడ అనమాట వాళ్ళకి హిందీలో నేను కూడా చెప్తుండేవాడిని. నెక్స్ట్ వాళ్ళకి కౌంటర్ డైలాగ్ వేసేటప్పుడు వాళ్ళ రియాక్షన్స్ తీసుకోవడానికి కానీ ఇలాంటప్పుడు అనమాట కౌంటర్ డైలాగ్ అనమాట నేను హిందీలో చెప్తుండేవాడిని అండి. హిందీలో చెప్పేసరికి ఆ ఒరిజినాలిటీ వచ్చేది. ఒకటి మనం తెలుగు డైలాగ్ చదివిస్తుంటే అనమాట ఒకటి సీను సిచ్యువేషన్ తెలుసు కానీ దాన్ని ఫీల్ అవ్వలేక, అదే మనం హిందీలో చెప్పామనుకోండి వెంటనే రియాక్ట్ అయ్యేవారు, కావాల్సింది ఇచ్చేవారు. అది చాలా బాగుంటుంది. హిందీలో చెప్పారు డైలాగ్స్ వాళ్ళు తెలుగులోనా? లేదు, వాళ్ళ డైలాగులు తెలుగులోనే వచ్చేవి. కానీ ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళని నెక్స్ట్ వాళ్ళ కౌంటర్ డైలాగ్ ఏదైతే ఉందో యువతల పర్సన్ ఏదైతే ఇవ్వాలో అది మేము హిందీలో చెప్పేవాళ్ళం. కౌంటర్ డైలాగ్ ఎప్పుడైతే హిందీలో చెప్పామో బాడీలో ఆ ఫీల్ వచ్చేసేది. అప్పుడు అనమాట వాళ్ళు తెలుగులోనే అది ఇవ్వడం. నెక్స్ట్ అండ్ ఇంకోటి రామ్ చరణ్ గారి సీన్ ది గద పట్టుకునే సీన్ ఉంటుంది కదా, అది కుస్తీ డ్రెస్ వేసుకొని లంగోట్ అది సంథింగ్ ఏదో అంటారు, అది వేసుకున్న సీన్ చాలా పర్ఫెక్ట్. ఆ సీన్ అప్పుడు మీరు అక్కడనే ఉన్నారు. ఎన్ని టేక్స్ అయినా అసలు ఎంత టైం పట్టింది? అసలు టేక్స్ అంటే టేక్స్ కన్ను అది ఆ గద పట్టుకొని ఇది చేసేటప్పుడు నైట్ టైం అండి, అది నైట్ టైం అది చేసేటప్పుడు అసలు అది కంటిన్యూ అయిపోతుంది. టేక్ కంటిన్యూ అయిపోతుంది, చెప్పట్లేదు. అందరం లీనమైపోయి అంటే ఒక హనుమంతుడిని చూసినట్లు ఉన్నదండి. అందరం అలా హనుమంతుడిని చూస్తున్నాం అనే ఒక ఫీల్ లోనే ఉండిపోయి అసలు అది ఆ టేక్ అయిపోయిన తర్వాత మొత్తం అందరూ క్లాప్స్, జై శ్రీరామ్, అసలు చాలా హ్యాపీగా అనిపించిందండి. అసలు హనుమంతుడిని చూసినట్లే ఉంది ఆయన. ఓకే. అండ్ మీరు కూడా ఆ టీమ్ లో ఉన్నారు కదా, కుస్తీ టీమే కదా మీది? లేదు, కుస్తీ టీం కాదండి, నేను విలేజ్ కుర్రల్లాగా. విలేజ్ పీపుల్ లో ఉంటాం. ఎందుకు కుస్తీది ఎందుకు వెళ్ళి, మీ బాడీ కూడా బాగానే ఉంది కదా, అలసిపోతారు అనుకున్నారు బుచ్చిబాబు గారు. మాకు అదేం కాదు, కూర్మారావు గారు అలసిపోతే మాకు స్లాంగ్ నేర్పియారా అని ఉద్దేశంతో కుస్తీలో పెట్టలేదా? లేదండి, కుస్తీ పెహల్వాన్స్ బాడీ బిల్డర్స్ వాళ్ళు ఒరిజినల్ బాడీ బిల్డర్స్ వచ్చారు, ఆ ఒరిజినల్ కుస్తీ ప్లేయర్సే వచ్చారు. వచ్చనమాట వాళ్ళతో చేయడం జరిగింది. చాలా చక్కగా వచ్చింది. ప్రతిదీ కూడాను ఎక్కడ ఫేక్ లేకుండా అంత ఒరిజినాలిటీగా జరిగిందండి అది. ఎక్కడ కూడా అంటే ఇప్పుడు రామ్ చరణ్ వారు తీసుకున్నా సరే డూప్ ఉండేవారు, కానీ డూప్తో కాదు,
మనమే చేద్దాం ఓ. చాలా రిస్క్ సీన్లు కూడా ఉమ్. ఆ కుస్తీలో ఏంటండి వాళ్ళు ఒరిజినల్ పెహల్వాన్స్ అవునవును. వాళ్ళు పట్టుకొని కింద వేసారనేసి అంటే వాళ్ళకి యాక్ట్ చేయడం రాదు. ఉమ్. అయినా సరే ఈయన లేదు డూప్తో వద్దు మనం చేద్దాం అనేసి అనమాట చాలా కష్టపడ్డారండి. ఉమ్. ఆయన బాడీ చేంజింగ్ లో అవనియండి, స్లాంగ్ పరంగా అవనియండి, ఆ ఎమోషన్ క్యారీ చేయడంలో అవనియండి, ప్రతి దీంట్లో కూడా రామ్ చరణ్ గారు చాలా హార్డ్ వర్క్ చేశారండి. అంటే ఓన్లీ స్లాంగ్ డైలాగ్స్ వరకేనా లేకపోతే సాంగ్స్ లో కూడా ఏమైనా ఇన్వాల్వ్ అయినాయా? ఏంటి స్లాంగ్ ఇది అన్నది స్లాంగ్ స్లాంగ్ మీకు ఐటమ్ సాంగ్ లో కనిపిస్తుంటది అవును, కదా, అవును. పదాలు కొంచెం అర్థమైతలేవండి మాకు అవి. కొంచెం టైం పడుతుంది మాకు. కొన్ని పదాలు ఉన్నాయి. ఆ, అవి శృతి హాసన్ ఆ, గారు అసలు శృతి హాసన్ గారు అసలు ఏంటిది అసలు ఫస్ట్ సినిమాలు ఎట్లా ఉన్నారు మళ్ళీ ఇప్పుడే అట్లే ఉన్నారు సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇప్పుడే ఎంట్రీ ఇచ్చినట్టు ఉన్నారు శృతి హాసన్ గారు ఐటమ్ సాంగ్ కి ఆవిడకేంటండి బ్యూటీ కదా. మాట్లాడారా శృతి హాసన్ గారితో? లేదండి ఏ. సాంగ్ కాకపోతే సూటప్పుడు ఉన్నాం కానీ ఆవిడతో మాట్లాడలేదు. జాన్వి గారితో నేర్పించినప్పుడు ఎలా ఉండే? ఆమె కొంచెం చెప్పి బబ్లీ బబ్లీగా కొన్ని జోక్స్ అవి వేస్తుంటారట, నిజమేనా? లేదు, డైరెక్టర్ గారు కూడా దగ్గర ఉండేవారు. ఉమ్. ఆ స్క్రిప్ట్ ఇచ్చేవాళ్ళం, నెక్స్ట్ అనమాట ఆ మోడలేషన్ చెప్పేవాళ్ళం, చెప్తానమాట ఇచ్చేస్తుండేవారు. నెక్స్ట్ అక్కడక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అప్పుడప్పుడు కొన్ని డిఫికల్ట్ ఉండేటప్పుడు హిందీలో ఉమ్. ఎక్స్ప్లెయిన్ చేస్తుండేవాళ్ళం. ఆ సీన్ ఏంటి ఇదేంటి ఉమ్. అనేది అనమాట. కొన్ని అండ్ ఇంకొకటి విన్నాను, రామ్ చరణ్ గారే స్వయంగా మీకు కాఫీయా టీయా చేసి ఇచ్చారట కదా? ఫస్ట్ ఎక్కడ? అలా ఇంటికి వెళ్ళేటప్పుడు అంటే చేసి ఇవ్వడం కాదు, ఓకే. కాకపోతే ఆయన దగ్గరుండి అనమాట, ఆయన పక్కన కూర్చోబెట్టుకొని ఆయన ఆ. ఇచ్చానమాట తాగండి అంటే. యాక్చువల్లీ ఇంటికి వెళ్ళేటప్పుడు ఏంటంటే లోపలికి వెళ్ళేటప్పుడు బాగున్నారు కూర్చోండి అనేసి అన్నారు. ఏమైనా తీసుకున్నారంటే సరే వాటర్ తీసుకున్నాను. వాటర్ కాదని వెళ్ళగొట్టి బాయ్ని పిలిపించి ఏం కావాలి అడిగనేసి కాఫీ తెప్పించి, కాఫీ తాగిన తర్వాత ఓకే వర్క్ స్టార్ట్ చేద్దాం అనేసి కాఫీ తాగినంత వరకు అనమాట ఓకే. ఇచ్చేసి అనమాట. ఆయన చేతితో ఇవ్వడం అదంతా అదృష్టం. కానీ రామ్ చరణ్ గారిని బయట కలవడమే చాలా అదృష్టం అంటారు. అవునండి. మీరు అలాంటిది అవునండి. రామ్ చరణ్ గారి ఇంట్లో వెళ్ళారు కదా, ఇంట్లో ఫస్ట్ వెళ్ళినప్పుడు ఆ వైబ్స్ ఎలా ఉండే మీకు నిజమండి. వెళ్ళినప్పుడు? ఒక మెగాస్టార్ గారి ఇంటికి వెళ్తున్నాం, ఆ. అదొక ఆనందం, అది అసలు ఫీల్ అవ్వడమేనండి, అది ఉమ్. వర్ణించలేనిది. ఉమ్. స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. అంటే గేట్ దగ్గర వరకు కూడా రాగలమో రాలేమో తెలీదు, అటువంటిది అనమాట. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చొని అనేసి అంటే అసలు మెగాస్టార్ గారి ఇంటికి వెళ్ళేంత అక్కడ పర్మిషన్ గ్రాంటెడ్ చేసేసింది మీకు అది. అక్కడ వరకు తీసుకెళ్ళింది. బుచ్చిబాబు గారికి రుణపడి ఉంటాం. ఆహా. కాఫీయా టీ ఇచ్చారు రామ్ కాఫీ చరణ్ అండి. ఇంట్లో? ఓకేనా? కాఫీ. కాఫీ ఆ. ఎలా ఉండే కాఫీ టేస్ట్? మన బయట తాగేటట్టు ఉన్నదా లేకుంటే లేదు, డిఫరెంట్ సూపర్ సూపర్. సిప్ చేసినప్పుడు డిఫరెంట్ అది ఫ్లేవర్? అది ఇంతవరకు మళ్ళీ నాకు టచ్ అవ్వలేదు అక్కడ. ఓకే. ఫ్లేవర్ ఇంకెంతవరకు కుదరలేదు. ఓకే. చూడాల ముందు ఎక్కడైనా మళ్ళా ఆ ప్లేస్ ని మళ్ళీ గుర్తు చేస్తదేమో ఎక్కడ కాఫీ అయినా. దొరకదు ఇక అది. చాలా అదంతే రామ్ చరణ్ గారి బాగుంటుంది. మెగాస్టార్ గారి కాఫీ అమృతం. అంటే ఆ కాఫీ అది బయట దొరకదు అది. అది అంటారు కదా ఫిదా ఫిదా సినిమాలో హైబ్రిడ్ అవును. పీస్ అన్నట్టు అది హైబ్రిడ్ కాఫీ, అది మీ ఒక్కరికే అది దక్కింది. ఓకే. ఎక్కడ చేశారండి షూట్ ఇది? దాదాపు మొత్తం చూస్తే షూటు కనుక మొత్తం మట్టి ఒకటి అదంతా ఒక విలేజ్. షెడ్యూల్ మైసూర్లో జరిగిందండి. అది స్టార్టింగ్ ఉమ్. షెడ్యూల్ మైసూర్లో ఒక 10 days మైసూర్లో జరిగింది. మొత్తం మిగతా మూవీ మొత్తం హైదరాబాద్ ఉమ్. సెట్స్ చేశారు. నెక్స్ట్ ఒక 1 week ఇక్కడికి వెళ్ళామండి, శ్రీలంక వెళ్ళాం. శ్రీలంక. శ్రీలంక. ఓకే. ఉమ్. శ్రీలంక గురించి చెప్పుకోవాలంటే ఒక చిక్రీలో ఒక వాటర్ ఫాల్ పడుతుంటే ఆయన ఒక చిన్న రైల్ ట్రాక్ టైప్ లో ఆ. ఉంటది. ఓకే. ఆ వాటర్ ఫాల్ ఇది చేసాం. అక్కడైతే మాత్రం భయపడ్డాం. ఉమ్. యాక్చువల్లీ అక్కడ నిల్చొని మేము కూడా ఫోటోలు తీసుకున్నాం కానీ కొంచెం పైకి చూసేసరికి ఏంటంటే కళ్ళు తిరిగి భయం వేస్తుండే. ఎందుకంటే కింద పడితే ఏం లేదండి, ఆ. కింద పడితే ఏం లేదు అసలు. చాలా లోయ, చాలా పెద్ద లోయ. ఓకే. అటువంటిది ఆయన అక్కడ ఇలా పైకి చూసుకుంటూ ఆ స్టెప్ వేయడం అనేసి అంటే అమ్మా ఏమాత్రం అసలు డైరెక్టర్ గారు వద్దని సార్ అయినా సరే ఆ. లేదు చేద్దాం అని చెప్పేసి ఆయన రిస్క్ తీసుకొని మరి ఆ నిజం మేము కూడా కొంచెం ట్రై చేసాం, పైకి చూసి ఫోటోలో భయం వేసి దానిపైన నడిచేటప్పుడే కిందకు చూసుకుని అలా ఓకే. నడుస్తుంది. అదే అదే. ఓకే. ఎందుకంటే ఆల్రెడీ ఆ ప్లేస్ లో చాలా ఇన్సిడెంట్లు కూడా జరిగాయి అంట. ఓకే. అక్కడ లోకల్ వాళ్ళు వచ్చారు కొంతమంది, లోకల్ ఆర్టిస్టులు గట్ట వాళ్ళు చెప్తుండేవారు చాలా డేంజర్ ప్లేస్ ఇది. అటువంటి ప్లేస్ లో ఆయన ధైర్యానికి మాత్రం మెచ్చుకోవాలి. అందుకోసమే అది మెగాస్టార్ ఫ్యామిలీ అంటే అలా నిజం. పేరు వచ్చేసింది. అంత హార్డ్ వర్క్ అవసరం లేదు సార్. సెట్ ప్లేస్ చేంజ్ అంటే చేంజ్ చేసి ఇచ్చేవారు. బట్ రిస్క్ చేసి చేశారంటే రియల్లీ చేశారంటే అది చూస్తే చిక్రి చిక్రి సాంగ్ ఏదైనా కానీ అది కొంచెం 2 minutes 3 minutes లో అయిపోతుంది. కానీ రిస్క్ అనేది రిస్క్ ఇంత అనేది ఉంటది. కదా. అవునండి.
అది ప్రాక్టీస్ చేసేటప్పుడు ఉన్నారు చక్రి చక్రి సాంగ్ అది బ్యాడ్ తోని. ఉండేవాళ్ళం ఆ, ఉండేవాళ్ళం ఓకే. ఉండేవాళ్ళం. జానీ మాస్టర్ జానీ జానీ మాస్టర్ మాస్టర్ గారు. గారు. ఓకే. జానీ మాస్టర్ గారు షూటింగ్ లో హై 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 అంటే లౌడ్ గా అవుతుంటారట. కమాన్ బిగిన్ యా అవునండి. ఎలా చాలా అనిపించేది? చాలా చాలా energetic ఉంటారు energetic. డాన్సర్స్ వాళ్ళు. ఆ. ఒకవేళ చాలా టేక్లు అయ్యి లేకపోతే కొంత షూట్ అయిపోయిన తర్వాత అనమాట కొంచెం డిలే పడుతున్నారు అనేసరికి అనమాట ఓకే. ఆ ఒకసారి ఇస్తుంటారు. ఆ, ఒకసారి మైక్ లో బాగా వరుతారట కదా జానీ మాస్టర్ గారు. ఆ, ఎలా అనిపించింది? ఎనర్జీ ఇస్తుంటారు. ఉమ్, జానీ మాస్టర్ తో కూడా కలిసి ఉమ్, మాట్లాడుతుండే వాళ్ళం. చాలా హ్యాపీగా ఉండేది. ఉమ్. ఏం కాంప్లిమెంట్ ఇచ్చారు జానీ మాస్టర్ గారు మీకు? మాట్లాడుతుండే వాళ్ళం అండి. ఇలాగా ఆర్మీ నుంచి వచ్చాం అది అని చెప్పేసరికి అనమాట. అవునా, అది ఎలా అసలు ఉమ్, అది డిఫరెంట్ ప్రొఫెషన్, ఇది డిఫరెంట్ అసలు మూవీకి అసలు ఆర్మీకి అసలు మ్యాచే లేదు. కాదు. అటువంటిది మీరు ఎలా ఏంటి అని అనమాట ఇలా డిస్కషన్ చేయకుండా ఉమ్. చాలా సార్లు మాట్లాడుకుంటుండే వాళ్ళం. చాలా బాగుండేది. ఓకే. అవును. మొత్తం ఓవరాల్ గా బుచ్చిబాబు గారు ఏమనేటోళ్ళు అంటే ఫస్ట్ ప్రాజెక్ట్ అప్పచెప్పేటప్పుడు బుచ్చిబాబు గారికి కూడా ఒక డౌట్ ఉంటది. పిల్లలు నేర్పియగలుగుతారు అంటే ఎంత సెలెక్ట్ అవునండి. చేసుకున్నా కూడా కొంచెం ఉంటుంది భయం. అవునండి. తర్వాత ఓవరాల్ గా మీకు అంత మూవీ అని అయిపోయిన తర్వాత లాస్ట్ ఎండ్ అయిపోయిన తర్వాత సినిమా అంతా ఒక పర్ఫెక్షన్ గా వచ్చిన తర్వాత బుచ్చిబాబు గారు మీకు ఏమైనా ఏం కాంప్లిమెంట్ ఇచ్చారు? బుచ్చిబాబు గారు కాంప్లిమెంట్ అనేసి అంటే ఒకటి స్క్రిప్ట్ వర్క్ చేసాం. అది అవును. అప్పుడప్పుడు వచ్చి అనమాట కూర్చుంటుండేవారు. ఆ, ఏం జరుగుతుంది, ఎంతవరకు వచ్చింది అనేవారు. ఓకే, స్లాంగ్ ఎలా ఉందని చెప్పేసి అనమాట మధ్య మధ్యలో ఆ రోజు డిస్కషన్ చేసిన ఏవైనా ఒక 2 డైలాగులు అనమాట స్లాంగ్ లో చెప్పమంటుండేవారు. చెప్పేవాళ్ళం. చాలా బాగుంది అనేసి అనమాట ఇది అవుతుండేవారు. కాంప్లిమెంట్ అనేసి అంటే అండి ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు చూడండి. ఉమ్, ఆ గ్లిమ్స్ అప్పుడు ఆయనకు వచ్చిన రెస్పాన్స్ అది చూసి మాత్రం ఆ వెళ్ళిపోతున్న వాళ్ళని పిలిచి మరి ఆ, కుర్మారావు గారు రండి అని చెప్పేసి అనమాట. చాలా బాగుంది, చాలా రెస్పాన్స్ వస్తుంది అసలు స్లాంగ్ కి, అది చాలా బాగుంది అనేసి పక్కన రామ్ లక్ష్మణ్ మాస్టర్లు ఉంటే అనమాట వాళ్ళని చెప్పి ఈయన ఆర్మీ అండి ఇలా మన మూవీకి స్లాంగ్ చేస్తున్నారు, చాలా బాగా చెప్పారు, చాలా కామెంట్స్ వస్తున్నాయి, చాలా కాల్స్ వస్తున్నాయి, స్లాంగ్ చాలా బాగుంది అనేసి అనమాట. ఆ మూమెంట్ మాత్రం మర్చిపోలేం. అంటే మనం చేస్తున్న వరకు ఒకటి మన స్లాంగ్ కాబట్టి మా వరకు తెలుస్తుందండి. అవును. ఓకే కానీ అవతల అది బాగుందా, ఆడియన్స్ కి నచ్చుతుందా నచ్చదా, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది అనమాట మెయిన్ టాస్క్. ఉమ్. అటువంటిది అనమాట ఆడియన్స్ నుంచే ఆ రెస్పాన్స్ రావడం, డైరెక్టర్ గారు అనమాట అది కాంప్లిమెంట్ ఇవ్వడం అసలు చాలా హ్యాపీ మూమెంట్. అది అసలు మర్చిపోలేం. ఉమ్. చాలా హ్యాపీ. కానీ చాలా కూల్గా ఉంటారు కదా బుచ్చిబాబు గారు అసలు. చాలా కూల్గా ఉంటారు. ఉమ్, చాలా మంచివారండి ఆయన. అసలు నెగిటివ్ అనేది మేము చూడలేదు. ఉమ్, అసలు కోపపడడం కానీ లేకపోతే ఒక ఈగోగా అటువంటిదే ఉండదు. చాలా సింపుల్గా ఉంటారు. ఉమ్, అందరినీ ఏమండి ఏమండి అని పిలుస్తుంటారు. కనిపిస్తే పలకరిస్తుంటారు. తిన్నారా, ఏదైనా లంచ్ టైం ఇలాగ అయిందంటే తిన్నారా అనేసి అడుగుతుంటారు. ఉమ్, చాలా మంచివారండి. ఉమ్. మంచి మనస్తత్వం కలవారు. కామ్గా ఆయన బాడీ లాంగ్వేజ్ లో ఎలా కనిపిస్తారో ఆయన క్యారెక్టర్ అండి అది. ఓకే. ఆయన క్యారెక్టర్ అది. ఉమ్. కానీ స్క్రిప్ట్ వైకి వెళ్ళేసరికి ఆ మనిషి కనిపించారు. డైరెక్టర్ అయిపోతారు అప్పుడు. అసలు ఆయన ఈయనేనా అని అనిపిస్తుంటది. ఆయన స్క్రిప్ట్ కానీ చదివాం అనుకోండి, ఈయనుండే బాడీ లాంగ్వేజ్ కి, ఆయన బిహేవియర్ కి, ఈ స్టోరీలో ఉన్న ఆ డెప్త్, ఆ దీనికి అవి చూసేసరికి అనమాట ఈందేనా ఇది అనే ఒక ఆశ్చర్యం అయితే మాత్రం కలిగిస్తుందండి. అంటే ఆయన తాలూకా పవర్ గాని ఆ పొగరు గాని అది పేపర్ మీద కనబడుతుంది అంతే. అంతే. తర్వాత ఏముండదు ఇక. అంటే వర్క్ అంటే అది చేయాలి అట్లా అంటే మాత్రం ఆయన వర్క్ ఒక వ్యసనం అండి. ఆయన వర్క్ వ్యసనం. పని రాక్షసుడు అంటారు చూడండి, ఆ టైప్ లో పని అంటే పని. అది అసలు పీక్ వరకు వెళ్ళిపోతారు. అండ్ ఇంకొకటి కుస్తీ ఇక్కడ చాలా వరకు మనకు ఫైట్స్ అంటే కుస్తీ పోటీ పడేది. రామ్ చరణ్ గారికి ఏమైనా గీర్ అంటే మడ్డు ఉంటది కదా, అదంతా ఏమన్నా జరగడం ఏమన్నా అట్లాంటి అసలు కుస్తీ పోటీ చేసేటప్పుడు జరగడం ఏంటండి, అసలు మంచి ఎండలు మధ్యాహ్నం టైంలో ఆ మట్లో ఓపెన్ ఫ్లోర్ లో కాచ్ చేసి ఓపెన్ షర్ట్ లో చేస్తున్నారు. ఆ మట్లో ఆ ఎండలో అబ్బా ఆయన పడింది ఎంతంత కష్టం కాదండి. లాస్ట్ కి ఒకసారి షూట్ చేస్తుండగా కన్నుకు కూడా దెబ్బ తగిలింది, బ్లడ్. నెక్స్ట్ డే మళ్ళీ షూట్ చేసేద్దాం అనేసి లేదండి చిన్న స్వెల్లింగ్ అది వచ్చింది ఇది అవద్దనేసి అంటే మళ్ళీ ఒక రోజు రెస్ట్ తీసుకుంటే మళ్ళీ వేరే షూట్ పెట్టుకొని అనమాట. మళ్ళీ నెక్స్ట్ డే నుంచి అసలు అంటే లేట్ అవ్వకూడదు అని చెప్పేసి అనుకున్న టైంలోనే, అనుకున్న షెడ్యూల్లోనే, అనుకున్న టైంలోనే మనం కంప్లీట్ చేయాలని చెప్పేసి చాలా కమిట్ అయి ఉన్నారు. అసలు చాలా కష్టపడ్డారండి, చాలా హార్డ్ వర్క్ చేశారు ఆయన.
అండ్ ఇంకోటి రామ్ చరణ్ గారిది ముక్కు కింద అదేమైనా ముక్కు పుడకలాగా సంథింగ్ ఉంటుంది కదా, అవును. డిఫరెంట్ గా ఉంది అది, కొత్త స్టైల్ అది. అవునండి. అటు సైడ్ చాలా వరకు చూస్తాను నేను, అరకు సైడ్ అటు విజయనగరం Actually, సైడ్ ఆ ట్రైబల్ Tribal గా. కోసం అనేసి అనమాట. ఆ విలేజ్ వాళ్ళు హీరోతో పాటు ఆ ఊరు క్యారెక్టర్లు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ పెట్టుకుంటారు. వాళ్ళది గౌరవంగా వాళ్ళ తాలూకా ఓకే. ఇదండి. రామ్ చరణ్ గారి దగ్గర ఏం నేర్చుకున్నారు మీరు? అంటే ఇంతవరకు జర్నీ చేశారు కదా, అంటే మనం ఒక హీరోగా చూసాము, అంటే అనుకుంటాం హీరో వాళ్ళు ఇంత ప్రౌడ్ గా ఉంటారేమో అది అవునవును. అనుకుంటారు కదా, మీరు రామ్ చరణ్ గారిని కలిసిన తర్వాత ఏం ఫీల్ అయ్యారు ఒక మెగాస్టార్ ఫ్యామిలీ? యాక్చువల్లీ మనం కొంచెం ముందుకు వెళ్ళేసరికి, లేకపోతే ఒక స్టేజ్ ఏదైనా ప్లాట్ఫామ్ దొరికేసరికి అనమాట, ఒక ఈగో రావడం కానీ చాలా మందిలో చూస్తుంటాం. మనకే కొంచెం మనసులో అదే ఒక ఇది వచ్చేస్తుంది. కానీ వాళ్ళని ఆ దగ్గర నుంచి చూసేటప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ అనమాట చక్కగా బతకొచ్చండి. అది నెగిటివ్గా కాకుండా వాళ్ళ బ్రతుకు, వాళ్ళ లైఫ్ స్టైల్గా వాళ్ళు మెయింటైన్ అవ్వచ్చు. కానీ మెట్టి దిగి ఆ సింపుల్సిటీ, మనల్ని అంత గౌరవం ఇవ్వవలసిన అవసరం లేదు, మనకి అంత మర్యాదగా చూసుకోవాల్సిన అవసరం లేదు. అయినా సరే ఆ పిలిచి బాగున్నారా, తిన్నారా లేదా అనేసి అనమాట, ఇంటికి వచ్చిన వాళ్ళు గౌరవించడం, అదంతా వాళ్ళు చూసాక అనమాట, అమ్మ వీళ్ళతో ఇంత స్టార్లు అటువంటిది అనమాట. వీళ్ళని చూసి అనమాట మనం చాలా నేర్చుకోవాలి. ఇప్పుడు మనం బ్రతుకుతున్నది మనం అప్పుడప్పుడు ఏదైనా సిచ్యువేషన్లో కోపపడడం ఇలాంటివి చాలా జరుగుతుంటాయి. కానీ వీళ్ళని చూసి అనమాట అవన్నీ కనబడవు. అసలు చాలా మర్యాదగా బతికే ఫ్యామిలీ, చాలా మర్యాదగా ఉంటారు, చాలా రెస్పెక్ట్ పర్సన్. ఓకే. చిరంజీవి గారిని కలిశారా మళ్ళీ? చిరంజీవి గారిని కలిశారంటే మాట్లాడలేదు, కానీ ఇంటికి వెళ్ళేటప్పుడు బాబు నెక్స్ట్ అనమాట సెట్లం కూడా ఒకసారి వచ్చారు. సెట్లంకి వచ్చాను, ఒక 1.5 hour ఇలా కూర్చున్నారు, డిస్కషన్ చేశారు. డైరెక్టర్ గారు, చరణ్ గారు వీళ్ళందరూ డిస్కస్ చేయాలి, అక్కడే ఉన్నాను. ఓకే. ఇంట్లో వెళ్ళినప్పుడు ఎలా అనిపించింది మెగాస్టార్ గారిని చూసి? చాలా హ్యాపీ. ఏమన్నారు మెగాస్టార్ గారు? మాట్లాడలేదు, కాకపోతే ఆయన అలా వెళ్ళిపోతున్నారు, మేము మా వర్క్ లో ఉన్నాము, చూసానమాట. ఓకే, వర్క్ చేస్తాం అన్నట్టు. ఓకే. ఎన్ని డేస్ వెళ్ళారండి స్లాంగ్ నేర్పి, అంటే స్క్రిప్ట్ రామ్ చరణ్ గారి ఇంటికి? వెళ్తుండే వాళ్ళని చాలా రోజులు వెళ్ళామండి నేర్పించడానికి, నెక్స్ట్ డబ్బింగ్ అని చెప్పేసి. కలిసి భోజనం గానీ లంచ్? రామ్ చరణ్ గారితో అయితే అలా ఏం లేదు, కలిసి భోజనం కాదు, కానీ కాకపోతే ఏంటంటే అదే సెట్ లో అక్కడే ఉండేవారు. మా సెట్ మేము తింటుండే వాళ్ళు, మా కళ్ళ ముందే వాళ్ళ భోజనాలు ఇవన్నీ చాలా సింపుల్ గానే అక్కడ బయట. ఎక్కువ భోజనం ఏం చేశారు మీరు? 1.5 year షూట్ ఇది? ఇయర్ 1.5 year లో ఏం కర్రీ బాగా పెట్టారు మీకు షూట్ లో? అన్ని పెట్టారండి, ఇది పెట్టలేదు అనుకోండి అనమాట, అన్ని పెట్టారు, అన్ని తిన్నాం, అన్ని తిన్నాం. ఓకే. అండ్ ఇప్పుడు మీరు ఒక మిలిటరీ పర్సన్, అంటే ఒక జాబ్ అక్కడ చేసిన వ్యక్తి, వాళ్ళ మూవీస్ లో వస్తున్నప్పుడు మీ ఫ్రెండ్ సర్కిల్ లో మీకు ఎలాంటి రెస్పాన్స్ ఉంది? చాలా రెస్పాన్స్ అండి. అంత ఎందుకండి, ఆ ట్రైలర్ లో నా కట్స్ పడేసరికి అనమాట, ఆ కట్స్ తీసి అనమాట నాకు మార్క్ పెట్టి మరి, ఇగో ఇది ఇక్కడ నువ్వు ఉన్నా అనేసి వాళ్ళు ఈ టైమింగ్ లో, ఆ ట్రైలర్ లో ఈ టైమింగ్ లో నువ్వు కనిపించావని తిరిగి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా హ్యాపీ. ఆ సీన్ ఏంటంటే ట్రైలర్ లో కనిపించిన సీన్ వెళ్తుంటారు, అదే సంథింగ్ చూస్తుంటారు, ఏదో ట్రైలర్ లో కనిపిస్తారు కదా చిన్నగా, అది ఎక్కడ వెళ్తుంటారు? అది యాక్చువల్లీ జగపతి బాబు గారితో ట్రావెలింగ్ ఉంటదండి, నడుచుకుంటూ జగపతి బాబు గారు మొత్తం విలేజ్ పీపుల్ నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఆ జగపతి బాబు గారు పక్కన అక్కడ ఒక ఇది ఉన్నది. నెక్స్ట్ శ్రీకాంత్ లిమ్మాయ్ గారు, ఆయన చెప్పుతో కొట్టుకునే ఆ పక్కన, ఆయన పక్కన నేను అది ఓదారుస్తున్నాను. ఆ 2 సీన్లు అక్కడ ట్రైలర్ లో. ఎన్ని సీన్స్ చేశారు మీరు? చాలా డైలాగ్స్ ఉన్నాయా? డైలాగ్స్ ఉన్నాయి. అంటే స్లాంగ్ నేర్పించిన వాళ్ళు మళ్ళీ ఆయన చెప్తే ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పుడు థియేటర్ కి వెళ్ళి నేర్పించిన వాళ్ళు మీకు ఎలా ఉంటాయో కదా, మీకు ఈజీ అది. చాలా ఎప్పుడు వస్తుందా మూవీ బిగ్ స్క్రీన్ మీద, మనల్ని మనం ఎప్పుడు చూస్తామని ఒక పెద్ద మూవీ కొంచెం పోస్ట్ పోన్ వస్తున్నా కొద్ది మీకు కూడా నిరాశ వచ్చిందా? లేదండి, పోస్ట్ పోన్స్ అంటే అలా నిరాశ ఏం కాదు, కానీ టెన్షన్ వస్తుంది, డేట్ దగ్గర పడుతుంది, వర్క్ డబ్బింగ్ కంప్లీట్ చేయాలి, డబ్బింగ్ దగ్గర ఉండే వాళ్ళం కాబట్టి అనమాట, ఆ టెన్షన్ వచ్చేది ఆ డేట్. కాకపోతే అంతా కంట్రోల్లోనే ఉన్నదండి, వర్క్ మొత్తం చాలా మట్టుగా కంట్రోల్లోనే ఇదయింది. కాకపోతే కొన్ని కారణాల వల్ల అనమాట డేట్ని మళ్ళీ చేయడం, అనుకున్న డేట్స్ లోనే అయిపోయింది, అనుకున్న షెడ్యూల్లోనే అయిపోయింది,
అంతా అనుకున్న లెక్కలోనే ముందు అనుకున్న ఓకే. దీంట్లోనే అయ్యిందండి. పెద్ద మూవీ June 4 లో థియేటర్స్ లో ఎలాంటి సౌండ్స్ వినబోతున్నాం మనం? ఒక వైబ్ ఆ, ఒక వైబ్ చూడబోతున్నాం. ఉమ్, నెక్స్ట్ ఈ మూవీ స్టోరీ పరంగా చూస్తండి ఒక ఇన్స్పిరేషనల్ మూవీ అండి. ఉమ్, చాలా మందికి వాళ్ళు బిజినెస్ లో లాస్ అయ్యి ఉండొచ్చు, ఎగ్జామ్స్ లో ఫెయిల్ అవ్వి ఉండొచ్చు, వాళ్ళ ప్రొఫెషన్ లో ఎవరైనా లాస్ అయిపోయింది, అంత అయిపోయాం, కోల్పోయాం, లేకపోతే అనమాట డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం, సూసైడ్ చేసుకోవడం, అలాంటి వాళ్ళకి అనమాట ఇది ఒక ఇన్స్పిరేషనల్ మూవీ. ఓకే. ఆ పెద్దిగాడు అటువంటి సిచ్యువేషన్లు వచ్చినా సరే తను అనుకున్నది ఎలా సాధించాడు అనే ఒక క్యారెక్టర్, ఆ పెద్దిగాడి క్యారెక్టర్ అనేది అనమాట. ఆ పెద్ది క్యారెక్టర్ ప్రతి ఒక్కరూ ఓన్ చేసుకుంటారండి, దాన్ని ఉమ్, ఇన్వాల్వ్ అయిపోతారు. ఫ్యామిలీ మొత్తం, చిన్నపిల్లలని అయితే కంపల్సరీ తీసుకెళ్ళవలసిన మూవీ అండి. ఓకే. చిన్నపిల్లలకి చూపించవలసిన మూవీ, పెద్దవాళ్ళుగా మనము కూడా చూడవలసిన మూవీ. ఒక మోటివేషనల్ స్టోరీ, మంచి డెప్త్తో ఎమోషన్ ఉన్న స్టోరీ అండి. ప్రతి ఒక్కరూ చూడవలసిన మూవీ. ఎందుకనేసి అంటే నార్మల్గా ప్రతి మూవీ కూడా ప్రమోషన్లో ఇలా చెప్తుంటారు, కానీ నేను దగ్గరుండి ఆ స్క్రిప్ట్ చూశాను, ఆ షూట్ చూశాను, ఆ స్టోరీ, ఆ మూవీ ఎలా వచ్చింది చూశాను కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ అండి. దీనికి అంటే ముందుగా అనకూడదు కానీ ఒక అవార్డు తెచ్చే మూవీ ఇది. అవార్డ్స్ వచ్చే మూవీ. నెక్స్ట్ ఓన్లీ రామ్ చరణ్ ఫ్యాన్సే ప్రౌడ్గా ఫీల్ అవ్వడమే కాకుండా అనమాట, ఒక తెలుగువారిగా మన తెలుగు మూవీ అని అనమాట మనం కూడా గర్వంగా చెప్పుకోవలసిన మూవీ అండి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఇటువంటి మూవీని అనమాట మనం చూడబోతున్నాం. చాలా గొప్ప విషయం ఇది. కానీ దీంట్లో క్యారెక్టర్స్ కూడా భలే సెలెక్ట్ చేశారండి. అసలు అవునండి. సెట్టింగ్ కానీ వాళ్ళు అసలు ఇప్పుడు జగపతి బాబు గారినే తీసుకున్నారు. జగపతి బాబు గారు లానే లేరు అసలు. అలాగే చాలా క్యారెక్టర్లు ఉన్నాయండి. ఆ, అసలు ఆ కాస్టింగ్ ఉంటదండి, అసలు ఆ కాస్టింగ్, ఆ సెలక్షన్ ఒకటి, ఆ క్యారెక్టర్లకి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం ఒక గొప్ప విషయం. కానీ వాళ్ళకి ఆ లుక్ ఉన్నది చూడండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ అవును. లుక్ ఇచ్చారు. అది ఇంకొక హ్యాట్సాప్ అదే అండి. చూస్తా. ఓన్ డైరెక్టర్ గారు సొంతగా డిజైన్ చేసుకునే క్యారెక్టర్స్ అండి అవన్నీ. ఉమ్, వీళ్ళకి ఈ లుక్ ఉండాలి, వీళ్ళకి ఈ లుక్ ఉండాలి అనేసి అనమాట. అది మాత్రం చాలా బాగుంటాయి. చాలా క్యారెక్టర్లు ఉన్నాయి. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నన్ను నేను కొత్తగా చూసుకున్నాను ఈ టైప్ గెటప్లు అనేసి అనమాట ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అంటుండేవారండి. అంటే చాలా ఎగ్జాంపుల్ బాగుంది. జగపతి బాబు గారిని చూస్తే జగపతి బాబు గారు లానే లేరు అసలు. లేరు. ఎవరో ఈయన డిఫరెంట్ అయినాక అప్పుడు డబ్బింగ్ కూడా ఒక రీల్ రిలీజ్ అయింది జగపతి బాబు గారిది. అవునండి. ఎవరికైనా డబ్బింగ్ చెప్తున్నారు అనుకుంటారు కానీ జగపతి బాబు గారిది అని అనుకుంటలేరు అసలు. అది. అవును. అట్లా మేకప్ గానీ అవి అన్ని కాస్ట్యూమ్స్ కానీ మొత్తం టోటల్ గా డిఫరెంట్ అవునండి. ఉన్నాయి. అవునండి. చాలా మీకు దీని ఓవరాల్ మూవీలో నచ్చిన సీన్ ఏంటిది మీకు? మూవీలో చాలా సీన్లు ఉన్నాయండి. ఓకే. నచ్చినవి చాలా సీన్లు ఉన్నాయి. అసలు గుర్తుండిపోవలసిన చాలా డెప్త్ ఉన్న స్టోరీ అండి. ఏ సీన్ ని కూడా తీయలేం. చాలా మంచి ఇన్స్పిరేషనల్ మూవీ, మంచి డెప్త్ ఎమోషన్ ఉన్న మూవీ అండి. ఒక్క సీన్నే అనేసి మనం పర్టికులర్ గా ఇచ్చేయలేం. చాలా సీన్లు ఉన్నాయి, అందరికీ నచ్చుతాయి. ఓకే. సాంగ్స్ ఏం మీ ఫేవరెట్ సాంగ్? చిక్రి చిక్రియా? ఫేవరెట్ అనేసి అంటే ఏమో ఒకటే కాదు, అన్ని ఒక వైబ్ లో ఉన్నాయి. చికిరి ఫస్ట్ వచ్చింది, అది ఆ అయితే తర్వాత మొత్తం రై రై రారా వచ్చింది. అది అవును. చూస్తే అది ఒక రేంజ్ లో ఉంది. తర్వాత మళ్ళీ ఐటమ్ సాంగ్, మళ్ళీ నిన్న ఒక పెద్ద టైటిల్ సాంగ్ అవును. ఒకటి రిలీజ్ అయ్యి ఒక దీన్ని మించింది ఒకటి ఉన్నది. అలా అనేసి ఒక దీన్ని పోల్చి ఇంకొకటి అన్నమాట లేదు. డౌన్ చేయాలని కాదు, కానీ కాకపోతే నా వరకు వచ్చేసరికి రై రై రారా మాత్రం ఆ లిరిక్స్ ఉంటాయి చూడండి, మంచి ఒకసారి motivational పాడారా lyrics. మా కోసం ఒక్క 2 lines రైరా? పాతేసుకోకో అలా నీలోనే నీ లోపల, ఏ పాతికే ఏళ్ళకే నువ్వు పాతబడిపోకురా. సూపర్. చాలా బాగా పాడారు. ఓకే. చాలా మీనింగ్ ఉన్న లిరిక్స్ అండి. ఆలోచిస్తే ఒక్కొక్క లిరిక్ పైన కానీ అలాగా కూర్చొని ఆలోచిస్తుంటే ఎంతో డెప్త్ ఉన్న లిరిక్స్ చాలా బాగా రాశారు మన శ్రీరామ్ గారు కదా. చాలా బాగుంది. కానీ ఓవరాల్ గా చూస్తే కనుక సినిమా మీరు ప్రాక్టీస్ చేయడం ఒక ఎత్తు అయితే, అవునండి. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. చాలా బాగున్నారు. రత్నవేలు గారు అవును. yes, చాలా బాగా ఇచ్చారు. చాలా బాగా అసలు ఆ చూడండి, చిక్రీ సాంగ్ చూసారంటే అవును. ఆ సాంగ్ ఎంత బాగుందో, ఆ బ్యాక్గ్రౌండ్స్,
ఆయన క్యాప్చర్ చేసిన ఆ లొకేషన్స్ అవన్నీ అసలు ఆయన చిక్రీ సాంగ్లు అయితే స్పష్టంగా కనిపిస్తారు డిఓపి గారు. అదే ఓన్లీ సాంగ్ రైటరే కాదు, సింగరే కాదు, ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఏంటి, నెక్స్ట్ హీరో హీరోయిన్ కనిపిస్తూనే ఆ డిఓపి గారు కూడా కనిపిస్తుంటారు దాంట్లో. అవును. ఆ లొకేషన్ చాలా బాగుంటాయి. ఆ వాటర్ ఫాల్స్ అండ్ డిఫరెంట్ వీటిని వాళ్ళని క్యాప్చర్ చేయడంలోని, నెక్స్ట్ ఆ పెహల్వాన్, హిద్దీ పెహల్వాన్ ఆ గ్లిమ్స్ ఏదైతే ఇచ్చేసారో ఆ రామ్ చరణ్ గారిని చూపించే ఆ విజువల్ ఇదంతా చూస్తే మరి చెప్పక్కర్లేదు, ఆల్రెడీ చూసి ఆయన డిఓపి గారి వర్క్ అయితే మాత్రం దీంట్లో చాలా ఉన్నది. కానీ ఆ ప్లేస్ సీనరీని కూడా ప్రెజెంట్ చాలా బాగా చేశారు. చాలా బాగా వన్ ఆఫ్ ద రామ్ చరణ్ గారిని చాలా చక్కగా చూపించారు. ఏ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ అంటే ఒక క్రికెటర్ గాని సరికి అనమాట, ఆ క్రికెటర్ గా పెహల్వాన్ గా మారేసరికి అనమాట, ఆ పెహల్వాన్ లుక్ లో చాలా చక్కగా హనుమంతుడు లుక్ లో దీనందాలో లెక్క నా ఒళ్ళంతా పోతాందేవో ఉక్క, చికిరి 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 పడతా 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 ఎనకే పడతా, సరుకు సామానులు చూసి మీసం లేసి ఏసే కేక, చికిరి చికిరి గుంటె సొరకెట్టేసాక. స్లాంగ్ లో సరుకు సామాన్లు అంటే ఏంటిది? చాలా బాగుందండి సాంగ్, చాలా బాగుంది. నైస్ నైస్, చాలా బాగా పాడుతున్నారు. కానీ కొన్ని సీన్స్ లో రామ్ చరణ్ గారు చిరంజీవి గారు లాగా అనిపించారు, గమనించారు మీరు? కొన్ని ఐస్ వరకు ఇది కూడా చిరంజీవి గారు లాగానే కొన్ని సీన్స్ లో చూస్తే జీన్స్ కదండి, జీన్స్ గానీ అది ఓవరాల్ గా మేకప్ వేస్తే కూడా కరెక్ట్ చిరంజీవి గారు లాగానే ఉన్నట్టంత చేశారు. అసలు మెగాస్టార్ గారి లాగా ఎవరు చేయలేరు, బట్ అలాంటి ఎక్స్ప్రెషన్స్ కూడా కనిపించాయి నాకు కొన్ని పోస్టర్స్ లో. చాలా టాలెంట్ ఉన్న వ్యక్తి. అంటే చాలా మందిని మనం అంత పెద్దవాళ్ళ గురించి డిస్కషన్ చేయొచ్చో చేయో కూడా తెలియదు, కానీ చాలా గొప్ప వారి పిల్లలు వాళ్ళంత గొప్ప వాళ్ళు అవడం చాలా రేరు. ఎందుకంటే వాళ్ళు బతికే లైఫ్ స్టైల్ అవనియండి అంతను వాళ్ళని అంత గొప్ప వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి కష్టం తెలియకన్నా కొంచెం పెరుగుతారు ఇవన్నీ. కానీ అది ఓన్లీ చిరంజీవి గారి లైఫ్ లోనే మనం చూస్తున్నాం. ఆయనంత వాళ్ళ పిల్లలు కూడా ఎదగడం, అంత కష్టపడే మనస్తత్వం, అంత సింపుల్సిటీ, ఇదంతా ఓన్లీ చిరంజీవి గారి లైఫ్ లోనే కనిపిస్తారు తప్ప చాలా మంది వేరు ప్రొఫెషనల్ అవ్వచ్చు, కానీ ఆ గేమ్స్ లో అవనియండి లేకపోతే వేరే దీంట్లోనైనా సరే గొప్ప వాళ్ళ పిల్లలు అంత గొప్ప వాళ్ళు అవ్వాలంటే రేరు, కుదరదు. అది మాత్రం చిరంజీవి గారి ఫ్యామిలీలో మాత్రం ఆయన లైఫ్లో మాత్రం చూడడానికి. ఎందుకంటే ఆ పిల్లలకి అదే నేర్పారు, ఆయన కష్టపడతారు. ఆ కష్టమే ఈరోజు రామ్ చరణ్ గారిని ఆ లెవెల్లో ఉంచిందనేసి మాత్రం నేనైతే నమ్ముతున్నాను. ఓకే. అండ్ ఇంకొకటి, మీరు జాబ్ వదిలేశారు అంటే మిలిటరీ అంటే రిటైర్డ్ అయ్యారు, మళ్ళీ ఇంకొక జాబ్ వస్తే కూడా వదిలేయడం జరిగింది. ఇప్పుడు మీకు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటిది? అంటే ఇప్పుడు బుచ్చిబాబు గారు ఏమన్నారు అంటే ఈ మూవీ అయిపోయింది, నెక్స్ట్ ఏంటిది అంటే మూవీ అయ్యేదాకా మనకు ఒక ధీమా ఉంది, వర్క్ ఉన్నదని. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏంటిది? నెక్స్ట్ ఆర్టిస్ట్ గా ట్రై చేద్దాం అనేసి ఆర్టిస్ట్ గానే కంటిన్యూ అవుదాం అనుకుంటున్నానండి. నెక్స్ట్ దాంతో పాటు కొంత రైటింగ్ రాసుకుంటున్నాం, కొన్ని స్టోరీస్ ఇవన్నీ. ఆ రకంగా ముందుకెళ్దాం అనేసి ప్రస్తుతానికి. భయం వేస్తలేదు అంటే ఒక పెద్ద ప్రాజెక్ట్ అంటే చాలా వరకు మనము కింది నుంచి వచ్చినా కూడా ఏదో ఒక పెద్ద ప్రాజెక్ట్ వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని బీట్ చేసే ప్రాజెక్ట్ చేస్తేనే మనం నిలబడగలుగుతాం. అలా ఏంటిది మళ్ళీ నెక్స్ట్ అనేది మీరు ఎలా ప్లాన్ చేస్తున్నారు? స్టార్టింగ్ ఇది కాబట్టి మనం పెద్ద చేసాం కదా, చిన్నది ఎందుకు అనేసి అలా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏ అవకాశం వచ్చినా సరే దాన్ని తీసుకొని కొంచెం హార్డ్ వర్క్ చేసి చేయడానికే ప్రయత్నిస్తాను. అలా ముందుకు వెళ్దాం అనేసి ఆలోచనతో అయితే ఉన్నాం. ఓకే ఓకే. అవును, కానీ అడిగితే చెప్తారో లేదు, కానీ మళ్ళీ మీరు 1.5 year కష్టపడ్డారు కదా, చాలా ఎంత వచ్చింది? ఇంత అనేసి కాదు కానీ రెమ్యునరేషన్ ఓకే, సాటిస్ఫై అయ్యాం, హ్యాపీ అంతా బాగానే చూసుకున్నారు. ఆ విషయంలో మాత్రం ఎటువంటి లోటు చేయలేదండి, చాలా చక్కగా చూసుకున్నారు. అంటే ఒక్కొక్కసారి స్లాంగ్ కూడా ఇవాళ ఒకరికి పరిచయం చేసిందంటే కదా, నిజం. యాక్చువల్లీ మనలో మనమాట ఆ స్లాంగ్ మా సైడ్ వాళ్ళు చాలా మట్టుగా అనమాట బయటకు వచ్చేసరికి కొంచెం గిల్టీగా ఫీల్ అవుతుంటారు.
మాట్లాడడానికి మొహమాట పడుతుంటారు. మాట్లాడడానికి వేరే వాళ్ళతో గిల్టీ ఫీల్ అవుతారు, కానీ ఏ దీన్ని కూడా గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ స్లాంగే లేకపోతే ఈ రోజు ఇక్కడ నేను లేను. బుచ్చిబాబు గారు నన్ను గుర్తించేవారు కాదు, ఇంత పెద్ద అవకాశం నాకు ఇచ్చేవారు కాదు. ఆ స్లాంగే నాకు ఇంతవరకు తీసుకొచ్చింది. ఎందుకంటే అది మా ఆత్మగౌరవం, మా ప్రౌడ్ అండి. ఎవరి స్లాంగ్ వాళ్ళకి అది ఒక గొప్పే. దాన్ని తక్కువ చేయవలసిన అవసరం లేదు. అదే లేకపోతే ఈ రోజు నేను లేను, స్లాంగ్ లేకపోతే. అంతే. అందు గురించి స్లాంగే ఇంతవరకు ఈ ప్లాట్ఫామ్ ఇచ్చిందంటే అది స్లాంగ్ వల్ల. మళ్ళీ ఏమైనా జాబ్ చేసే ఉద్దేశం ఉందా, లేకుంటే మొత్తం ఆర్టిస్ట్ గానే? జాబ్ మరి చేసే ఇది లేదు, ఆర్టిస్ట్ గానే కంటిన్యూ అవుతాం. ఓకే, ఆర్టిస్ట్ గానే ఉంటారన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏమైనా ప్రాజెక్ట్స్ ఏమైనా వచ్చాయా మళ్ళీ? నెక్స్ట్ ఒక డైరెక్టర్ గారు కలిశారు. ఓ సూపర్. స్లాంగ్ కోసం అనేసి చెప్పేసి అనమాట. చూడాలి, ఈ బిజీలో ఉండి డబ్బింగ్ టైంలో ఆయన కాల్ చేశారు, ఒకసారి కలిసాం. కాకపోతే మీరు ఫ్రీ అయిన తర్వాత ఒకసారి కలవమన్నారు, కలుద్దాం, మళ్ళీ మీటింగ్ పెడదాం అనేసి అన్నారు. చూడాలి. తర్వాత ఇప్పుడు కూర్మారావు గారు స్లాంగ్ రాజా అయిపోతారు ఇక. స్లాంగ్ రాజా, స్లాంగ్ ఇప్పుడు విజయనగరం స్లాంగ్ కావాలంటే కూర్మారావు గారిని పట్టండి, స్లాంగ్ ని సినిమా అంతా పెట్టేయండి. చాలా సంతోషం. ఏం చెప్పాలనుకుంటారు రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కి? రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కి నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను, మీరు కాలర్ ఎత్తుకోవడం కాదు, సెట్ విప్ మరి గాలిలే ఎగరేసే అంత ప్రౌడ్ ఫీల్ మీరందరూ అవుతారు. అది ఈ పెద్ది మీకు స్క్రీన్ పైన చూస్తారు, చూపిస్తారు. నెక్స్ట్ అనమాట, ప్రతి ఒక్కరూ ఓన్ చేసుకుంటారు. ఓన్లీ రామ్ చరణ్ ఫ్యాన్సే కాదు, తెలుగు వాళ్ళుగా ఇది మన తెలుగు సినిమాగా మనం అందరం కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యే మూవీ, చాలా గొప్పగా చెప్పుకోవలసిన మూవీ. చాన్నాళ్ళు మనుషుల హృదయాల్లో ఆ పెద్ద క్యారెక్టర్ అనేది మాత్రం నిలిచిపోతుంది. అది మాత్రం 100% అది నిజం. ఎందుకంటే ఆల్రెడీ చూసున్నాం కాబట్టి చెప్తున్నాం. రేపు 4వ తేదీన అనమాట అందరం స్క్రీన్ పైన అది ఎంజాయ్ చేస్తారు, అందరూ సెలబ్రేట్ చేస్తారు. టోటల్ మూవీ చూసారండి? ప్రీమియం షో మీకు పడ్డదా? అంటే మీరు చూస్తారు కదా, చూసారా? చూసారా? హ్యాపీ ఫీల్ అయ్యారా? చాలా హ్యాపీ. ఓకే, మీరు స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు ఎలా అనిపించింది? చాలా హ్యాపీ అనిపించింది. ఓకే, సూపర్ అండి. చాలా బాగుంది. నైస్ టు మీట్ యు. జూన్ 4th రోజు రిలీజ్ అయిన తర్వాత కూర్మారావు గారు మొత్తం బిజీ అయిపోవాలి. స్లాంగ్ పరంగా కాకుండా ఆర్టిస్ట్ పరంగా కూడా అనుకుంటున్నారు కాబట్టి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.